సంఖ్యాకాండము 22వ అధ్యాయము 22వ వచనము, అలాగే సంఖ్యాకాండము 25వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుతాను. మొట్టమొదటగా సంఖ్యాకాండము 22వ అధ్యాయము 22వ వచనం. అతడు వెళ్ళుచుండగా దేవుని కోపము రగులుకొనెను. అతడు వెళ్ళుచుండగా దేవుని కోపము రగులుకొనెను. రెండవ మాట, సంఖ్యాకాండము 25వ అధ్యాయము 3వ వచనం. అట్లు ఇశ్రాయేలీయులు బయల్పెయోరుతో కలుసుకొనినందున వారి మీద యెహోవా కోపము రగులుకొనెను. ఇక్కడ మనం చూస్తున్నటువంటి మాట, దేవుడు, మనము సేవిస్తున్నటువంటి దేవుని కోపము రగులుకుందంట. ఏమైందంట? మరి మన దేవుడు చాలా కరుణామయుడు అంటాం కదా. అనేక కోణాల్లో మనం ప్రభువు ఉద్దేశించినటువంటి వ్యక్తులని లిఖితపూర్వకంగా వ్రాయించినటువంటి పరిశుద్ధ గ్రంథంలో ఉన్న వారిని మనం ధ్యానం చేసుకోవాలి. గడిచినటువంటి వారాల్లో బుధవారం ఏం ధ్యానం చేసుకున్నాం మీకు అర్థమై ఉంటుంది. ఇప్పటికే బిలాము గురించి ధ్యానం చేసుకున్నాం. ఒక కోణాన్ని ధ్యానం చేసుకున్నాం. గాడిద మాట్లాడడం అనేది చాలా అద్భుతం. ఆ గాడిద అద్భుతంగా మాట్లాడుతున్నా కూడా ఈ కళ్ళున్నా లేనటువంటి కబోదిగా, ఆత్మ సంబంధమైనటువంటి అంధుడుగా, మందమతిగా అతడు దేవుని యొక్క పరిధిని తప్పి, మతి తప్పి ప్రవర్తించినందున గాడిద మాట్లాడినా కూడా ఏమాత్రం అతని ఆలోచన అంతా ఎక్కడుంది? దుర్నీతి వలన కలుగు బహుమానాన్ని సంపాదించుకోవాలి అనేటువంటి ఆలోచనతో ఉన్నాడు. కాబట్టి గాడిద మాట్లాడినా కూడా ఏమాత్రం అతనికి ఎక్కట్లేదు అనమాట. ఆ అంశాన్ని మనం ధ్యానం చేసుకున్నాం. దైవజనులు కూడా గాడిదలు వంటి వారే. ఆ దినాన గాడిదకు దేవుడు వాక్యం ఇవ్వడం ఎంత అద్భుతమో, ఈ దినాన దైవజనులకు కూడా మీ బ్రతుకేంటో తెలియదు, మీ జీవితం ఏంటో తెలియదు, మీ స్థితిగతులు ఏంటో తెలియదు, మీ రహస్యాలంటో తెలియదు, మీ చీకటి కోణాలు ఏంటో తెలియదు, మీరు కూర్చోవడం ఏంటో, లేచుట ఏంటో, నిలబడడం ఏంటో, పండుకుని ఉండడం ఏంటో, మేలుకుని ఉండడం ఏంటో, ఈ పరిస్థితుల్లో మీరు దేవుని పరిధిలో ఉన్నారో లేదో, మతి తప్పి ప్రవర్తించారో దైవజనులు మీ దగ్గరికి వచ్చి చూడరు. ఆ దినాన దేవుడు గాడిదకు వాక్కిచ్చినట్టుగా ఈ దినాన దైవజనులకు వాక్కిచ్చి మిమ్మల్ని సరిచేసి మరిచి చిక్కు నిమిత్తం దేవుని వాక్యముతో ఉదక స్నానము చేత మచ్చైనను, ముడతైనను, కళంకమైనను అట్టిది మరి ఏదైనను లేక మహిమ కలిగిన అనుభవాల్లో నిలబెట్టడానికి దైవజనుడికి వాక్యం ఇవ్వడం అద్భుతము అని మనం ధ్యానం చేసుకున్నాం. ఒక కోణాన్ని ధ్యానం చేసుకున్నాం. చాలా హెచ్చరికలతో కూడినటువంటి ఉపదేశాన్ని దేవుడు ఆ దినాన మనకి ఇవ్వడం జరిగింది. ఈ దినం అదే సందర్భంలో నుండి దేవాది దేవుడు మనతో మరి ఒక కోణాన్ని, మరి ఒక యాంగిల్ని మాట్లాడబోతున్నాడు. హల్లెలూయా. ఇక్కడ మనం చూస్తున్నటువంటి మాట ఏంటంటే, దేవుని కోపము రగులుకొనెను అనే మాటను మనం ఇప్పుడు ధ్యానం చేసుకోబోతున్నాం. ఎవరి మీద దేవుని కోపం రగులుకుంది అనే అంశాన్ని మనం ధ్యానం చేసుకోబోతున్నాం. ఎవరి వలన, ఎందుకు దేవుని కోపం రగులుకుంది అనే అంశాన్ని మనం ధ్యానం చేసుకోబోతున్నాం. అసలు దేవుడు ఏంటి, దేవుని ఏర్పాటులో ఉన్నటువంటి ప్రజలేంటి, మరి మనమేంటి, ఈ వాక్య సారాంశం యొక్క సత్యము ద్వారా మనము నేర్చుకోవలసినటువంటి సత్యం ఏంటి, మనం మార్చుకోవలసింది ఏంటి, మనం గ్రహించుకోవలసింది ఏంటి, మనము తీర్చిదిద్దబడాల్సింది ఏంటి అనే విషయాన్ని దేవాది దేవుడు ఈ సమయంలో మనల్ని ప్రేమించి మనతో మాట్లాడాలని ఉద్దేశించి ఉన్నాడు. హల్లెలూయా. మీరందరూ కూడా జాగ్రత్తగా వినండి. చిన్నపిల్లలకు కూడా ఇది అర్థమయ్యేలాగే ఉంటుందన్నమాట, కథలాగా. జాగ్రత్తగా వినాలి. ఈ సమయంలో ప్రభు యొక్క సహాయం కొరకు 2 నిమిషాలు తలల వంచండి, అర్థిద్దాం. మహాపరిశుద్ధుడా, గొప్ప దేవ, ఘనమైన తండ్రి, యెహోవా కోపము రగులుకొనెను అనే మాట అయా 2 సందర్భాల్లో అయా ఇశ్రాయేలీయుల జనాంగం నిమిత్తము, అలాగే నీ ఏర్పాటులో ఉన్నటువంటి బిలాము నిమిత్తం నువ్వు రాయించావు ప్రభువా. ఈ మాటలో నిగూఢముగా, గూఢార్థంగా, గూఢభావంగా, మర్మయుక్తంగా ఉన్న మాట ఏంటో అయా మాటలు మాకు క్షేమ సాధనములు గనుక
నీ మాట చేతనే మేము బ్రతుకుతున్నాం, నీ వాక్కు చేతనే మేము బ్రతుకుతున్నాం. రొట్టె వలన మాత్రం కాదు, ఆహారం వలననే కాదు, నీ నోట నుండి వచ్చి ప్రతి మాట వలన మేము బ్రతకగలుగుతాం నాయన. ఆ బ్రతికించే వాక్యం యొద్దకు మేము వచ్చి ఉన్నాం. చిన్న బిడ్డలుగా, యవన బిడ్డలుగా, సహోదరులుగా ఇక్కడ నిలిచి ఉన్నాం తండ్రి. దేవా, మీరు మాతో మాట్లాడండి. ఈ గాడిదకు వాక్కిచ్చి, అయా అత్యున్నతుడా, అత్యున్నతమైన శక్తివంతమైన భీకరమైన భయంకరమైనటువంటి వాక్కు, ప్రతి హృదయాన్ని సంధించగలిగే, దూసుకుపోగలిగేటువంటి జీవముతో కూడినటువంటి వాక్కులు ఈ గాడిదలో నుండి ప్రభువా మీరు ప్రకటించవలసిందేగా నన్ను నేను తగ్గించుకుంటున్నానయ్యా. నీ నామం హెచ్చింపబడవలసి ఉన్నది. కృపగల దేవా, నన్ను మీ ఆత్మ స్వాధీనమందు ఉంచి ప్రతి ఒక్కరికి విశదపరచు అయా. ప్రతి ఒక్కరిని మీ అధీనమందు ఉంచమని, అద్భుతాలు చేయమని, ఈ మాట ద్వారా నీ పరిధులు నిలబెట్టమని సాష్టాంగపడి నీకు మహిమను చెల్లిస్తున్నానయ్యా. వింటున్నటువంటి ఏ ఒక్కరిలో, మొబైల్లో నుండి ప్రభువా యూట్యూబ్ ద్వారా చూస్తున్నటువంటి ఏ ఒక్కరిలో ఈ మాట వ్యర్థం కాకూడదని నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాము తండ్రి. మీ చిత్తమే ప్రభువా ఈ వాక్కుల ద్వారా జరిగించమని ప్రార్థిస్తూ, సాతానికి లయపరుస్తూ, శపిస్తూ, బంధిస్తూ యేసు అతి పరిశుద్ధ నామమును అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ దేవుని యొక్క కోపం రగులుకుంది అని దేవుడు ఎవరెవరి కొరకు మాట్లాడుతున్నాడు అని జాగ్రత్తగా మనం అధ్యయనం చేస్తే, దేవుని ఏర్పాటులో ఉన్నటువంటి ప్రవక్త గురుండి, బిలాము గురుండి దేవుడు మాట్లాడుతున్నాడు. మనం చదువుకున్నటువంటి రెండవ సందర్భంలో దేవుని చేత ఏర్పాటు చేయబడి, ప్రత్యేకింపబడి, ఎన్నుకొనబడినటువంటి, ఆశీర్వదింపబడినటువంటి ప్రజలు అనబడేటువంటి ఇశ్రాయేలీయుల గురించి ఇక్కడ వ్రాయబడి ఉన్నది. హల్లెలూయా. మొట్టమొదటిగా ఎవరి గుండి వ్రాయబడి ఉంది? ప్రవక్త గురుండి. రెండవదిగా ఇశ్రాయేలీయుల జనాంగం గురుండి వ్రాయబడి ఉంది. అసలు ప్రవక్త ఎవరు? అసలు ప్రవక్త అనేటువంటి పేరు అతనికి ఎలా వచ్చింది? ప్రవచించేటువంటి కృపావరం అతనికి ఎక్కడి నుంచి వచ్చింది? రాజులు సహితము ప్రవక్త అయినటువంటి బిలాము దగ్గరికి వచ్చి అతనిని అర్థించడానికి, అతని సహాయాన్ని కోరుకోవడానికి ఎవరు కారణంగా నిలిచారు అని ఒక్కసారి మనం ధ్యానం చేస్తున్నట్లయితే, దేవాది దేవుడు వలన ఆయన స్వరూపములు, ఆయన పోలుకు చొప్పున సృజించబడినటువంటి వాడు బిలాము. బిలాము అనబడేటువంటి వ్యక్తి దేవుడంటే ఎరిగినవాడు, దేవుని ఎడల బహుభయభక్తులు, శ్రద్ధాశక్తులు కలిగినవాడు. దేవుడు సన్నిధిలో ప్రార్థించే అనుభవం ఏంటో అతనికి తెలుసు, ఆరాధించే అనుభవం అంటే అతనికి తెలుసు, దేవుడు ఏంటో అతనికి తెలుసు. దేవునితో ముఖాముఖిగా మాట్లాడగలిగేటువంటి అనుభవాల్లో బిలాము అనబడినటువంటి వ్యక్తి ఉన్నాడు. దినాలు గడిచే కొలది బిలాముకు దేవుడు కృపావరాలను కుమ్మరించాడు. ఆ కృపావరాల్లో అత్యున్నతమైనటువంటి కృపావరంగా మనం చెప్పుకోవచ్చు. ఆ కృపావరం ఏంటంటే, బిలాము నోట దేవుడు ఒక వాక్కు పెడతాడు. బిలాము ఆశీర్వాదపు వాక్కు ప్రకటించాడంటే అక్కడ ఆశీర్వాదం జరుగుతుంది. బిలాము శపించాడంటే ఎవరినైనా శాపం దిగొచ్చేస్తుంది అన్నమాట. అంత అద్భుతమైనటువంటి వాక్కును దేవదేవుడు బిలామును నమ్మి, బిలామును ఎరిగి, బిలామును స్నేహించి, బిలామును ప్రేమించి, బిలాము పక్షపు వాడై బిలాముకు అనుగ్రహించినటువంటి ఘనమైనటువంటి వరములలో ఒక వరమైనటువంటి ప్రవచన వరం. హల్లెలూయా. పౌలు భక్తుడు కూడా విశేషమైనటువంటి ఆసక్తితో, మీరు ప్రవచన వరం కొరకు దేవుడు సన్నిధిలో అడగండి. ఎందుకంటే ప్రవచన వరం చాలా ప్రత్యేకమైనది, చాలా ఉన్నతమైనటువంటి కృపావరం. అది ప్రవచన వరం అనేది దేవుని యొక్క వాక్కును మనుష్యులకు తెలియపరిచేటువంటి వరం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మానవుని యొక్క క్షేమం కొరకు, హెచ్చరిక కొరకు, ఆదరణ కొరకు ఈ ప్రవచన వరం ఉపయోగపడుతుంది. కాబట్టే పౌలు భక్తుడు అన్నాడు, మీరు ప్రవచన వరాన్ని అత్యాసక్తితో అపేక్షించండి. చాలా అత్యున్నతమైన కృపావరం. నిజంగా బిలాము అనబడినటువంటి వాడు మరి దేవుణ్ణి అడిగాడు అడగలేదో మనకు తెలియదు, కానీ బిలాము అనబడినటువంటి వాడిని దేవుడు ప్రేమించి, స్నేహించి, బిలాము దేవుడితో ఉన్నటువంటి వైఖరిని బట్టి, విధానాన్ని బట్టి, సహవాసాన్ని బట్టి, దేవుని ఎడల కలిగిన భయభక్తులను బట్టి దేవుడు అనుకున్నాడు, బిలాముకు నేను శ్రేష్టమైనటువంటి వరాన్ని ఇవ్వాలి. శ్రేష్టమైనటువంటి వరాన్ని బిలాము పొందుకున్నాడు. దేవునికి మహిమ కలుగునుగా.
బిలాము దేవుని కొరకు వాడబడుతున్నాడు, దేవుడు తల పైకెత్తుతున్నాడు, దేవుడిని సంతోష పెడతా ఉన్నాడు. బిలాము దేవుడు పక్షపు వాడై ఉన్నాడు. చాలా అద్భుతంగా సజావుగా సాగుతుందన్నమాట. నిజంగా బిలాము మనం ఏమని పిలుస్తామంటే ఒక గొప్ప ప్రవక్త. దేవుడే బిలాము దగ్గరికి వచ్చేస్తాడు. బిలాము ఏదైనా దేవుణ్ణి ప్రార్థన చేసాడనుకో, అడిగాడనుకో, బిలాము దగ్గరకు వచ్చి దేవుడు మాట్లాడతాడు అని లేఖనాల్లో రాయబడింది. అంత గొప్ప బిలామును మనం మొట్టమొదటి వాక్య ధ్యానాంశంలో చదువుకున్నాం. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, అతడు వెళ్ళుచుండగా దేవుని కోపము రగులుకుంది. అతడు వెళ్ళుచుండగా దేవుని కోపం రగులుకుంది. ఎంత గొప్ప ప్రవక్త మీద, ఎంత ఉన్నతమైన అనుభవం కలిగిన వాడి మీద దేవుడే ఎందుకు కోపపడ్డాడు? దేవుడు కోపమే అతని మీద ఎందుకు రగులుకోవలసి వచ్చింది? రగులుకుంటే దాని పర్యావసానం ఎలా ఉందో తెలుసా? దేవుడు కోపం అతని మీద రగులుకుంటే, దేవుని కోపం అతని మీద రగులుకుంటే ఏం జరిగింది? దూతను పంపాడు. నా బిలామును ఆశీర్వదించు, ఈ వాక్కు ప్రకటించని పంపాడు అనుకుంటున్నారా? దూతనే ఏమని పంపించాడో తెలుసా? దూతనే ఖడ్గము చేతబట్టినటువంటి దూత, వరదూసినటువంటి కత్తిని చేత పట్టుకున్నటువంటి దూతని పంపి ఏమన్నాడో తెలుసా? బిలామును చంపేయి. ఏమన్నాడు? మీరు చెప్పాలి. బిలామును చంపేయి. బిలామును చంపేయాలనుకుంటున్నాడు దేవుడు. వరదూసినటువంటి ఖడ్గము చేతబట్టినటువంటి దేవదూత బిలామును చంపడానికి పరము నుండి దేవాది దేవుడి యొక్క వాక్కును పొందుకొని బిలాము ఎదుట ప్రత్యక్షమైపోయింది. దేవుని కోపం ఏం చేస్తుందంట? చంపేస్తుంది. ఏం చేస్తుంది? చంపేస్తుంది. చంపేయడానికి నిలబడిపోయింది. మనం ధ్యానం చేసుకున్నాం. గాడిదకు ఆ దూత కనబడుతుంది కాబట్టి ఆ దూతను చూస్తున్నటువంటి గాడిద త్రోవ తప్పించుకొని ప్రక్కకు వెళ్ళిపోతే బిలాము బ్రతికాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగా. అంటే దేవుడు చంపేద్దాము వీడిని అన్నంతగా కోపం రగిలిపోతుంది దేవుడికి. ఎందుకు రగిలిపోతుందో ధ్యానం చేసి మనము దేవుడి దృష్టిలో ఎలా ఉంటే దేవుడు కోపం రగిలిపోద్దో అనే విషయాన్ని కూడా మనం జాగ్రత్తగా అధ్యయనం చేసుకుందాం. ఏం జరిగింది అంటే, అంతవరకు దేవుడితో మమేకమైపోయినోడికి డబ్బు పిచ్చి పట్టుకుంది. ఏ పిచ్చమ్మా? డబ్బు పిచ్చి. ఘనత కొరకైనటువంటి ఆశ, మెప్పు కొరకైనటువంటి ఆశ, డబ్బు కొరకైనటువంటి ఆశ, గనులను చూడగానే, గొప్పోళ్ళను చూడగానే, రాజుగారు పంపినటువంటి ధనాన్ని చూడగానే పరిధి తప్పాడు, మతి తప్పాడు, ప్రవర్తన కూడా అంతా మారిపోయింది. మొట్టమొదటగా మోయాబు దేశము నుండి బాలాక్ అనేటువంటి రాజు ఏం చేశాడంటే, మోయాబు దేశం మీదగా ఇశ్రాయేలీయులైనటువంటి జనాంగం బహు భీకరంగా వస్తున్నారు, వాళ్ళని నేను జయించడానికి నాకు శక్తి చాలదు, వారు చాలా శక్తిమంతులు, అందుకని బిలాము అనబడినటువంటి వాడు అక్కడ ఉన్నాడు, అతని యొక్క దేవుడు అతనికి కృపావరాన్ని ఇచ్చాడు, అతడు ఎవరిని ఆశీర్వదిస్తాడో వాళ్ళకి ఆశీర్వాదం, ఎవరిని శపిస్తాడో వాళ్ళకి శాపం, అందుకని అతడి దగ్గరికి వెళ్ళి ఇదిగో ఈ మోయాబు దేశము గుండా వస్తున్నటువంటి ఇశ్రాయేలీయుల జనాంగాన్ని శపించమని చెప్పండి అని సోదె సొమ్ము చేత పెట్టి వాళ్ళందరినీ గనులు అనబడినటువంటి వారిని బిలాము దగ్గరికి పంపించాడు. బిలాముకు ఆ వరం ఉంది కదా, ఆ వరం ఉందని అందరికీ తెలిసిపోయింది. ఎంత ఘనత, ఎంత మెప్పు, దేవుడిచ్చేటువంటి ఘనత అండి అది. అన్నీ మీరు క్షుణ్ణంగా అధ్యయనం చేయాలి. ఇప్పుడు దేవుడిచ్చేటువంటి ఘనత, దేవుడిచ్చేటువంటి శ్రేష్టమైనటువంటి మెప్పు, దేవుడిచ్చినటువంటి ఖ్యాతి, దేవుడు నిలబెట్టినటువంటి విధానం అది ఉన్నతమైనది. కానీ దేవుడు నిలబెట్టేటువంటి ఆ ఖ్యాతి కానీ, గొప్పతనం కానీ, ఉన్నతమైనటువంటి కృపావరం కానీ, స్థితి కానీ, గతి కానీ అది చాలా చిన్నదిగా కనబడడం ప్రారంభమైంది. ఎవరికి? బిలాముకి చిన్నదిగా కనబడడం ప్రారంభమైంది. వస్తున్నటువంటి గనులు చాలా గొప్పోళ్ళుగా కనబడ్డారు. సోదె సొమ్ము చాలా ఘనంగా కనబడింది. పంపించినటువంటి మోయాబు రాజు అనబడేటువంటి బాలాకు
ఘనుడుగా కనబడ్డాడు. ఎవరికంటే? దేవుని కంటే. దేవుని కంటే గొప్పోడుగా, దేవుడిచ్చిన వాటికంటే గొప్పవిగా, దేవుడు ఆశీర్వాదం కంటే గొప్పదిగా, నరుడు అనబడేటువంటి ఈ లోకాన్ని ఏలేటువంటి రాజు సోద సొమ్ము కానీ, గనులు కానీ, పేరు ప్రఖ్యాతులు కలిగిన వారు కానీ ఇతన్ని వెతుక్కుంటూ రావడం అనేది చాలా గొప్ప అయిపోయింది బిలాముకి. దేవుడి దగ్గరికి వెళ్ళాడు. మహాప్రభో, దేవాది దేవా, యెహోవా సర్వశక్తుడా, పలానా వాళ్ళు వచ్చారయ్యా నా దగ్గరికి, పలానా ఇశ్రాయేలీలు ఉన్నారంట, వాళ్ళని శపించమని వచ్చాడు ప్రభువా, మరి శపించేయమంటావా నాయన, నన్ను వెళ్ళమంటావా అన్నాడు. మరి అంతవరకు అదే బాణీలో ఉన్నాడు కదా. ఏ బాణీలో? ప్రార్థనలో, దైవ పరిధిలో, దేవునితో సత్సంబంధంలో ఉన్నాడుగా. అందుకని దేవుణ్ణి అడుగుతున్నాడు. జాగ్రత్తగా మీరు వినాలి. దేవుణ్ణి అడిగితే దేవుడు స్పష్టంగా చెప్పేశాడు. ఏదైనా దేవుడు స్పష్టంగా ఉంటుందంట మాట. ఆయనంట ముందో మాట, వెనకో మాట, పక్కనో మాట, వీళ్ళని చూసో మాట, వాళ్ళని చూసో మాట. ఓహో సుధాకర్ ఇతనికి ఇలా చెప్పాలి అని అనుకోటంట దేవుడు. ప్రతి ఒక్కరికి ఒకే మాట. ఆయన మాటలలో సున్నైనను పొల్లైనను తప్పిపోదట. ఆయన భూమి ఆకాశములను కలుగు చేశాడే, ఆ భూమి గతించిపోయినా, ఆకాశం గతించిపోయినా ఆయన మాటలలో ఏది తప్పదంట. ఆ మాట ఎవరికి తెలుసు? బిలాముకు కూడా తెలుసు. ఎందుకంటే బిలాముకి దేవుడు అంటే ఏంటో తెలుసు, దేవుని వ్యక్తిత్వం అంటే ఏంటో తెలుసు, అన్ని సంవత్సరాలుగా దేవునితో సహవాసం ఏంటో తెలుసు, ఆయన పరిధిలో వాడబడినటువంటి అనుభవంలో ఉన్నవాడు బిలాము. దేవుడు వచ్చేసాడు, బిలాముతో చెప్పాడు, బిలాము నీ వద్దకు వచ్చిన వాళ్ళు ఎవరు? మోయాబు దేశం నుండి పలానా 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 అయ్యా. అయితే నేను చెప్తున్నాను, జాగ్రత్తగా విను. నీవు వాళ్లతో వెళ్ళకూడదు. మీకు అర్థమైందా లేదా? బాగా మీకు అర్థమైంది, నాకు అర్థమైంది. మీకు అర్థమైందా? వెళ్ళమన్నట్టు ఏమన్నా అర్థమైందా మీకు? చెప్పండి. నువ్వు వాళ్ళతో వెళ్ళకూడదు, వాళ్ళు ఆశీర్వదింపబడిన ప్రజలు. ఆ మాట ఒక్కసారి చదువుతాను. సంఖ్యాకాండము 22వ అధ్యాయము, సంఖ్యాకాండము 22వ అధ్యాయం 12వ వచనం. ఈ మాట జాగ్రత్తగా మీరు జ్ఞాపకం పెట్టుకోండి. అందుకు దేవుడు, నీవు వారితో వెళ్ళకూడదు, ఆ ప్రజలను శపింపకూడదు, వారు ఆశీర్వదింపబడిన వారు అని బిలాముతో చెప్పాను. ఎవరితో చెప్పాడు దేవుడు? పిల్లలు, ఎవరితో చెప్పాడు దేవుడు? ఏమని చెప్పాడు? నువ్వు వారితో, మొట్టమొదటి మాట వెళ్ళకూడదు, అంతే. నువ్వు ఇక్కడే ఉండాలి, అక్కడికి వెళ్ళకూడదు. రెండవదిగా వాళ్ళను శపింపకూడదు. ఆ బాలాకు శపిస్తేనే ఘనత ఇస్తాడు, శపిస్తేనే సోది సొమ్ము వస్తుంది. దేవుడు ఏమన్నాడు? వాళ్ళని శపించొద్దు. మూడవ మాటగా అమ్మా ఇలా చూడాలి, ఇలా చూడాలి, వాళ్ళు ఆశీర్వదింపబడినటువంటి ప్రజలు. నా వైపు చూడాలి. వాక్యం వినడానికి వచ్చారు కదా మీరు, వాక్యం వినడానికి వచ్చినప్పుడు నా వైపు చూడండి. వారు ఆశీర్వదింపబడినటువంటి ప్రజలు అన్నాడు. క్లియర్ అయిపోయింది కదా. ఇప్పుడు బిలాము ఏం చేశాడంటే, మా దేవుడు వెళ్ళొద్దు అన్నాడు, మా దేవుడు వాళ్ళను శపించొద్దు అన్నాడు, వాళ్ళు ఆశీర్వదింపబడిన ప్రజలు అని తిన హృదయంలో అనుకుని చెప్పాల్సింది చెప్పేసి వాళ్ళు పంపేశాడు. బాగుందా? చాలా బాగుంది. నెక్స్ట్ ఏం జరిగిందంటే, ఇంకా గనుల్ని, ఇంకా గొప్పోళ్ళని, ఇంకా ధనాన్ని, ఇంకా ఆఫర్స్ను పెట్టి బిలాము దగ్గర పంపిస్తే, ఆ మనుషులని తెలుసా బిలాముకి? దేవుడు వెళ్ళొద్దు అన్నాడని తెలుసా? వాళ్ళని శపింపకూడదని తెలుసా? వాళ్ళు ఆశీర్వదింపబడిన వాళ్ళని తెలుసా? మళ్ళీ పెద్దగా బృందం వచ్చింది, పెద్ద బృందం వచ్చింది, ఘనమైనటువంటి బృందం వచ్చింది. అప్పుడు తన మనస్సు ఉర్రోతలూరుతుంది. దేవుడిచ్చినటువంటి ఆ ఆశీర్వాదం కానీ, దీవెన కానీ, ఆ హెచ్చు కానీ, ఆ ఘనత కానీ, ఆ ప్రభావ మహత్య మహిమలు కానీ, ఆ పరసంబంధమైనటువంటి కృపావరాలు కానీ, ఆ దేవదేవుని నియమించినటువంటి పరిధి ఇతనికి కనబడట్లేదు. ఏం కనబడుతుంది? నేనెంత గనుణ్ణి కాకపోతే, నేను కాలదన్నినా కూడా బాలా కనబడినటువంటి వాడు ఇంకనూ నన్ను బ్రతిమలాడడానికి, ప్రాకులాడడానికి, నన్ను ఒప్పించడానికి, గనులు అనబడినటువంటి వారిని, ఉన్నతులు అనబడినటువంటి వారిని, శ్రేష్ఠులు అనబడినటువంటి వారిని ఇంకా గొప్ప గొప్ప ఆఫర్స్ ఇచ్చి, సొమ్ము చేత వచ్చి
నన్ను రమ్మంటున్నాడే. ఇప్పుడు ఎక్కడికి మళ్ళింది మనసు? ఎక్కడికి మళ్ళింది? మళ్ళడం కరెక్టా తప్పా? తప్పు కదా, అందరికీ తెలిసిన విషయమే. కరెక్టా తప్పా? తప్పే కదా. ఎవరు గొప్ప? ఏవి గొప్ప? అందుకే పౌలు అంటాడు, ఏవి ఖ్యాతి కలిగినవో, ఏవి మాన్యమైనవో, ఏవి శ్రేష్టమైనవో. శరీర సంబంధమైనవి ఎప్పుడు కూడా శ్రేష్టమైనవి కాదు, ఖ్యాతి కలిగినవి కాదు, మాన్యమైనవి కాదు. ఆత్మ సంబంధమైనవే ఖ్యాతి కలిగినవి, శ్రేష్టమైనవి, మాన్యమైనవి. అందుకే ఆత్మ సంబంధమైన వాటిని పరిశుద్ధుడైనటువంటి పౌలు ఏమని మాట్లాడుతున్నాడంటే, అక్షయమైనవి. శరీర సంబంధమైన వాటిని క్షయమైపోయేవి. అందుకే క్షయమైపోయేటువంటి శరీరం మట్టిలో మన్నైపోద్ది. అక్షయమైనటువంటి ఆత్మ యుగయుగాలు దేవునితో జీవిస్తుంది. హల్లెలూయా. ఎప్పుడూ కూడా ఆత్మ సంబంధంగా ఆత్మీయులుగా పిలువబడుతున్నటువంటి మనము దేని మీద మన దృష్టి నిలపాలంటే, పైనున్న వాటి మీద, దేవునికి సంబంధించిన వాటి మీద, ఆత్మ సంబంధమైన వాటి మీద. హల్లెలూయా. కానీ ఆత్మ సంబంధమైనవి తక్కెట్లో పెట్టి బిలాము తూచుకుంటూ ఉన్నప్పుడు శరీర సంబంధమైనవి బరువు ఎక్కువైపోయినాయి, ఆత్మ సంబంధమైనవి పైకి తేలిపోయినాయి. ఇలాగా ఏవి ఇతను ఘనంగా కనబడుతున్నాయంటే, శరీర సంబంధమైన మెప్పు, మహిమ, ఘనత. మోయాబు దేశానికి సంబంధించిన రాజు అయినటువంటి బాలాకు పంపించినటువంటి గనులైనబడినటువంటి వారు, అధిపతులు అనబడినటువంటి వారు అతడు పెట్టి ఇచ్చినటువంటి సంపద, అలాగే ఆఫర్స్ అనబడేవి. ఏ ఆఫర్స్? నువ్వేం చేయమంటే అది మా రాజు చేస్తాడంట. రావాలంట, శపించాలంట. శపిస్తేనే అయ్యగారికి ఏమొస్తాయంట? దేవుడు ఏమన్నాడు? వాళ్ళను శపించకూడదు, వాళ్ళు ఆశీర్వదింపబడిన వాళ్ళు. అసలు దేవుడు మనకు ఒక పరిధి ఇచ్చాడండి. ఆ పరిధే వాక్యం. ఆ పరిధి ఏంటి? వాక్యం. అందుకే ద్వితీయోపదేశ కాండంలో 28లోకి మనం వస్తే ఏమని రాయబడి ఉంటుందంటే, దేవుడి యొక్క ఆశీర్వాదము, శాపము కూడా మన ముందు ఉంచుతాడంట. దేవుడు ఆజ్ఞలు, కట్టడలు, న్యాయ విధులు అనబడేటువంటి నిబంధనలో ఎవడైతే ఈ పరిధిలో ఉంటాడో వాళ్ళ మీదకి దేవుని దీవెన, ఆశీర్వాదం వస్తుందంట. ఈ పరిధిని తప్పి, మతి తప్పి ఎవడైతే ప్రవర్తిస్తాడో వాడి మీదకి దేవుని కోపం రగులుకుంటుందంట. అంటే శాపం వస్తుందంట, ఆశీర్వాదం రాదు. ఇప్పుడు మీరు చెప్పండి, బిలాము పరిధిలో ఉన్నాడా, పరిధి తప్పాడా? చెప్పరా? మీరు తప్పుతున్నారా? పరిధిలో ఉన్నాడా, పరిధి తప్పాడా? మతి స్థిమితంలో ఉన్నాడా, మతి తప్పి ప్రవర్తించాడా? క్షయమైన వాటిని ఆశించాడా, క్షయమైన వాటిని ఆశించాడా? వేటు కొరకు ప్రాకులాట, వేటు కొరకు తల్లడిల్లిపోతున్నాడు, వేటు కొరకు ఉర్రూతులు ఊరుతున్నాడు, వేటు కొరకు అడుగులు ముందుకు వెళ్ళిపోతున్నాయి, వేటు కొరకు దేవుడిని పక్కన పెడుతున్నాడు, దేవుని మాటను పక్కన పెడుతున్నాడు, దేవుని ఆజ్ఞను పక్కన పెడుతున్నాడు. దేవుడు చెప్పిందేంటి, బిలాము చేస్తున్నదేంటి? పూర్తిగా రివర్సే. ఏంటమ్మా? పూర్తిగా రివర్సే. మరి రివర్స్లో ఉన్న వాళ్ళకి దేవుని ఆశీర్వాదం మీదకి వస్తుందా, దేవుని కోపం మీదకి వస్తుందా? దేవుని ఆశీర్వాదాలు కుప్పలు తెప్పలుగా పడిపోతాయా, శాపాలు రగిలిపోతాయా? అందరికీ తెలిసిన విషయమే కదా. మరి ఇప్పుడు బిలాం మీదకి ఏం రావాలి? దేవుని యొక్క కోపం రగులుకోవాలి. అందుకే బిలాం మీదకి దేవుని కోపం ఏమైంది? రగులుకుంది. దేవుడు చెప్పాడు, నువ్వు వెళ్ళకూడదు, వాళ్ళను శపింపకూడదు, వాళ్ళు ఆశీర్వదింపబడిన ప్రజలు. మరలా దేవుడి దగ్గరికి వస్తే దేవుడు వచ్చాడు. వచ్చిన వాళ్ళు ఎవరు అన్నాడు దేవుడు. అదే ప్రభా, ఇందాక ఎలగొట్టేశాను కదా, వెళ్ళిపోమన్నాను కదా, అందుకని మళ్ళీ ఇప్పుడు వచ్చారు ప్రభా, ఏం చేయమంటావు? ఏం చేయమన్నాడు దేవుడు? మళ్ళీ ఏం చేయమంటావు అంటే, నీ హృదయంలో ఏముందో దేవునికి తెలియదా? బిలాము హృదయంలో ఏముందో తెలుసా? దుర్నీతి వలనైనటువంటి బహుమానం కొరకైనటువంటి ఆరాటం ఉంది. దేవుని పరిధిని తప్పేసైనా బహుమానం పొందుకోవాలి అనేటువంటి కోరిక ఉంది, తృష్ణ ఉంది, రగిలిపోతున్నాడు. ఓ మాట చెప్పాలంటే గురగురలు ఆడిపోతున్నాడు అనమాట. మన అచ్చదేరులో చెప్పుకుంటే ఏమైపోతున్నాడు? కొంతమందికి నోరు గురగురలు ఆడిపోతూ ఉంటుంది, ఏదో మాట వదిలేయాలి బయటికి. అవునా కదా? అంటే ఏమవుతూ ఉంటుంది? నస పెడతానే ఉండాలి. అలాగే ఈయనకి ఆగట్లేదు, మనస్సు ఆగట్లేదు.
పరిధిలో ఉండడానికి అసలు దేవుని వాక్యమే గుర్తెచ్చుకోవట్లే. దేవుడిని అయ్య బాబోయ్, దేవుడు మాత్రం గుర్తెచ్చుకోవట్లే. దేవుడు ఏం చెప్పాడు? వెళ్ళొద్దు, శపించొద్దు, ఆశీర్వదింపబడిన వాళ్ళు అన్న మాటలు గుర్తులేవు. కానీ ఏం గుర్తుందో తెలుసా? సోదె సొమ్ము ఏం గుర్తుంది? గనులు ఏం గుర్తుంది? రాజుగారు పంపారు, నన్ను రమ్మన్నారు, శపిస్తే నాకు ఘనత, శపిస్తే నాకు ఏది అడిగితే అది ఇస్తాడు. అందుకని ప్రభు అన్నాడు, అర్థమైపోయింది దేవుడికి, అయితే వెళ్ళు, నువ్వు శపిస్తేనే నువ్వు అనుకున్నది వస్తుంది, అయితే నీ నోట్లో నా మాట పెట్టాను, నువ్వు వెళ్ళు. పిచ్చోడండి, బుర్ర పని చేయలేనుడు, దేవునికి అవిధేయుడు, అంధుడు, మందమతి, శరీర సంబంధమైన వాటి కొరకు ఆత్మ సంబంధమైన వాటిని త్రుంచేసుకున్నటువంటి ఒక అజ్ఞాని, అవివేకి, మందమతి ఆ జనులు జ్ఞానం లేక నశించిపోతున్నారు. దేవుడిచ్చేది సరిపోలేదు, దేవుడు వలనొచ్చేది సరిపోలేదు, ఆత్మ సంబంధమైనది సరిపోలేదు, అక్షయమైనది సరిపోలేదు, శరీర సంబంధమైనదే కావాలి. దేవుడిని పక్కన పెట్టాడు, దేవుడిని పక్కన పెట్టాడు, ఏదో విధంగా కింద మీద పడి వెళ్ళిపోతున్నాడు ఎగరేసుకుంటా. దేవుడు చాలా తెలివి. ఏం పెట్టాడంట దేవుడు? నోటిలో నా మాట పెడతాను, వీళ్ళు నువ్వు శపిస్తేనే ఇస్తాడు నీకు. ఎందుకు? వాళ్ళు ఆశీర్వదింపబడిన ప్రజలు. తీరా వెళ్ళేటప్పటికి దేవుని కోపం రగులుకుంది. ఇదే మనం ధ్యానం చేసుకుంటున్నాం. దేవుని కోపం రగులుకున్నప్పుడు, చంపాలనుకున్నప్పుడు, నిజంగా ఒక మాటలో చెప్పాలంటే గాడిద తప్పించిందండి. హల్లెలూయా. దీని అధ్యయనం చేసాం, లాస్ట్ వీక్ మనం అధ్యయనం చేసాం. అక్కడది అలా పక్కన పెడదాం. ఇప్పుడు ఇశ్రాయేలీలు పక్కన పెడదాం, అది ఇశ్రాయేలు గురించి ధ్యానం చేసుకుందాం. ఇశ్రాయేలీలు ఎవరు? అబ్రహాము సంతానం. అబ్రహాం ఎవరు? దేవుని వలన ఆశీర్వదింపబడిన వాడు. అబ్రహామును దేవుడు ఆశీర్వదించాడు, అబ్రహాము సంతానాన్ని ఆశీర్వదించాడు దేవుడు. ఆకాశ నక్షత్రాల వలె అబ్రహాం యొక్క సంతానం ఆశీర్వదింపబడిన సంతానం. ఆ సంతానమే ఈ సందర్భంలో ఉన్నటువంటి శపించమని సెలవిచ్చినటువంటి ఇశ్రాయేలీలు. బారాకు సెలవిచ్చాడు కదా, బాలాకు శపించమని. ఇశ్రాయేలీలు దేవుని దృష్టిలో ఇశ్రాయేలీలు ఆశీర్వదింపబడిన వారు. కానీ ఆశీర్వదింపబడిన వారు నా ప్రజలు అయినటువంటి ఇశ్రాయేలీలు, బిలాము నీవు శపించడానికి వీలు లేదు, వాళ్ళు ఆశీర్వదింపబడిన వాళ్ళు. అయితే నీవు వెళుతున్నావు కాబట్టి నా మాట నీ నోట ఉంచుతాను, నేనే మాట అయితే పెడతాను ఆ మాట పలుకంటే ఈయన గారు ఆశీర్వాదపు మాటలే పలుకుతున్నారు. ఎందుకంటే దేవుడు ఆశీర్వాదపు మాట పెట్టాడు కాబట్టి అక్కడ ఆశీర్వాదమే వస్తుంది, కానీ ఇశ్రాయేలు శాపం రావట్లే. ఇప్పుడు ఇశ్రాయేలీలు ఎవరో దేవుని దృష్టిలో ఆశీర్వదింపబడిన ప్రజలు. బిలాము దుర్నీతి వలన కలుగు బహుమానం కొరకు ఉర్రూతల ఊరి ఇశ్రాయేలుని శపించడానికి వెళ్ళినను దేవుడు ఏం చేశాడు? శపింపనివ్వలేదు, శపింపనివ్వలే, ఆశీర్వదమే పెట్టాడు. ఇంకా ఆశీర్వదిస్తున్నాడు. అప్పుడు జరిగినటువంటి సందర్భం ఏంటంటే, బాలాక్ అంటాడు, నేను శపించడానికి తీసుకొచ్చానా ఆశీర్వదించడానికి తీసుకొచ్చానా? ముందు శపించు అన్నాడు. శపించడానికి నా నోట దేవుడు ఏ మాట పెట్టాడు ఆ మాట తప్ప నేను వేరే మాట ఏది పలకలేను. నా నోట దేవుడు ఆశీర్వాదపు వచనం పెట్టాడు కాబట్టి మరింకా ఆశీర్వదించేస్తున్నాను, వాళ్ళు ఇంకా బలపడిపోతారు అన్నాడు. అలాగైతే నీకు ఎలా వద్దే ఘనత? అసలు నిన్ను ఎందుకు రమ్మన్నాను నేను అన్నాడు. అన్నాక బిలామును ప్రక్కన పెడదాం, ఒక మాస్టర్ ప్లాన్ వేసుకుని పక్కన ఉన్నాడు. ఇప్పుడు ఇశ్రాయేలీలు దేవుని దృష్టికి ఎవరో? ఆశీర్వదింపబడిన వాళ్ళు. శాపం రాకుండా కాపాడుకున్నాడు దేవుడు. కాపాడుకున్నాడా? శాపం రాకుండా కాపాడుకున్నాడా? కానీ నెక్స్ట్ మనం రెండవ ధ్యానాన్ని చదువుకున్నాం కదా, ధ్యానాంశాన్ని. దానిలో ఏముంది? ఇశ్రాయేలీయుల మీదకు దేవుని కోపము రగులుకొనెను అని ఉంది. ఇశ్రాయేలీయుల మీద దేవుని కోపం రగులుకోవడానికి కారణం ఏంటి అని మనం ఆలోచిస్తే, ఇశ్రాయేలీయులకి దేవుడు కట్టడిచ్చాడు, న్యాయ విధిచ్చాడు, నిబంధన ఇచ్చాడు. అంటే ఏంటో తెలుసా? కట్టడి అంటే, న్యాయ విధి అంటే, నిబంధన అంటే ఏంటో తెలుసా? ఎలా బ్రతకాలి, ఎలా బ్రతకూడదు, ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు.
ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఏం చేస్తే దేవుడు ఆశీర్వాదం వస్తుంది, ఏమి చేస్తే దేవుని కోపం వస్తుంది, అన్నీ కూడా ఇశ్రాయేలీల జనాంగం ఎదుట దేవుడు ఈ పరిధి అనబడేటువంటి వాక్కును ఇచ్చేసాడు. ఆ వాక్కు ద్వారా బ్రతకాల్సినటువంటి పని ఎవరి మీద ఉంది? ఇశ్రాయేలీల మీద ఉంది. ఇప్పుడు దేవుని చేత ఆశీర్వదింపబడిన వారు ఇశ్రాయేలీలే. కానీ ఎప్పుడు దేవుని ఆశీర్వాదం రావాలి అంటే దేవుడు యొక్క ఆ పరిధిలో ఉన్నప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదం వస్తుంది. పరిధి తప్పితే ఏమొస్తుంది? శాపం, దేవుని కోపం ఎవరి మీదకి వస్తుంది? పరిధి తప్పితే ఇశ్రాయేలు. కానీ అంతవరకు కూడా దేవుడు అద్భుతంగా వాళ్ళని పోషించాడు. ఈ సందర్భంలో ఉన్నటువంటి ఇశ్రాయేలీల గుంపును మనం ధ్యానం చేస్తున్నట్లయితే చక్కగా మోషే నాయకత్వంలో ఘనంగా ముందుకు కొనసాగుతున్నటువంటి అనుభవాలు. ఏం చేయాలో ఏం చేయకూడదో వాళ్ళకి తెలుసు. ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో, ఎలా ఉంటే మా దేవుడు కోపం వస్తుందో, ఎలా ఉంటే మా దేవుడికి ప్రేమ పడద్దో అన్నీ తెలుసు వాళ్ళకి. చక్కగా వాళ్ళ పయనం కొనసాగిస్తూ ఉన్నారు. బిలాము నోటేమో దేవుడు ఆశీర్వాదం పెడితే బిలాము శపిద్దామని నోరు తెరుతుంటే దేవుడు మిమ్మల్ని అత్యధికంగా ఆశీర్వదించునుగాక అన్నాడు. అప్పుడు కోపం వస్తే ఒక మంచి మాస్టర్ ప్లాను బిలాము వేశాడు. ఏమీ లేదు, మా దేవుడు పరిధి తప్పితే ఆటోమేటిక్గా మా దేవుని కోపం వాళ్ళ మీదకి వచ్చేస్తుంది. పరిధి తప్పితే ఏదో రకంగా ఇశ్రాయేలీల జనాంగాన్ని పరిధి తప్పిస్తే, ఈ వాక్య క్రమాన్ని తప్పిస్తే ఆటోమేటిక్గా వద్దన్న ఆశీర్వదింపబడిన ప్రజలను ఏ దేవుడైతే వాళ్ళ కొరకు మాట్లాడాడో, ఏ దేవుడైతే ఆశీర్వదించమని నా నోరు తెరుస్తున్నప్పుడు ఆశీర్వాదవచనం పెట్టాడో ఆ దేవుడే కోపం రగిలిపోద్ది. ఆ దేవుడే వాళ్ళను శపిస్తాడో. ఇది పక్కా. నా ప్లాన్ ఏమాత్రం భగ్నం కాదు, సక్సెస్ అయిపోద్ది. నేను 100% రాసి ఇచ్చేస్తా అన్నాడు. ఏంటి? ఏమీ లేదు, విగ్రహ అర్పితమైనవి తింటే మా దేవునికి చాలా కోపం. అందుకే కదా దానియేలు అపవిత్రపరుచుకోకూడదని ఉద్దేశ్యము కలిగి రాజుగారు వలన వచ్చినటువంటి భోజనాన్ని పానాన్ని వద్దని నెట్టివేసుకున్నాడు. దాని కొరకు దేవుడు సన్నిధిలో ప్రార్థన చేసి తప్పింపబడ్డాడు. అవునా? విగ్రహ అర్పితమైనవి తింటే మన దేవునికి కోపం వస్తుంది. అందుకే చూడండి, రాజుగారి యొక్క భోజనము, రాజుగారి యొక్క పానాన్ని వద్దనుకుని త్రోసేశాడు. దేవుని పరిధిలో నిలబడ్డాడు దానియేలు. హల్లెలూయా. కానీ ఇప్పుడు బిలాము జీవితాన్ని చూస్తే దేవుడిచ్చినవన్నీ వద్దని కాలదనుకున్నాడు. శరీర సంబంధమైన వాటి కొరకు, శరీర సంబంధమైన రాజుగారు ఇచ్చేటువంటి ఆఫర్స్ కొరకు ఏమయ్యాడు? ప్రాకులాడాడు. చాలా తేడా. పరిశుద్ధ గ్రంథంలో ఆత్మీయులు ఉన్నారు, ఆత్మీయతను కాలదన్నుకున్న వాళ్ళు, కృపను కోల్పోయిన వాళ్ళు, బూడిదలో పోసేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. వీళ్ళందరూ కూడా మనకు దృష్టాంతాలే. అర్థమవుతుందా? మనం జాగ్రత్తగా ముందుకు వెళితే ఏం జరిగింది? విగ్రహ అర్పితమైనది తినిపించాలి. మా దేవుడికి వ్యభిచారం చేస్తే కోపం, జారత్వం చేస్తే కోపం. మా దేవుడి దగ్గర తన బిడ్డలు అనబడినటువంటి వాళ్ళు చాలా పర్ఫెక్ట్గా ఉండాలనుకుంటాడు. ఎందుకంటే మా దేవుడు పరిశుద్ధుడు అన్నీ ఆయన చెప్తున్నాడు. తెలుసు కదా వాక్యం. చెప్పడం చాలా ఈజీ అండి, చేయడమే చాలా కష్టం. బిలాంకి అన్నీ తెలుసు కదా, అందుకే వాక్యం బోధిస్తున్నాడు. ఏమని తెలుసా? మా దేవుడు పరిశుద్ధుడు. మీరు పరిశుద్ధుడు అయినటువంటి దేవుని కలిగి ఉన్నారు కనుక, కలిగి ఉన్నటువంటి మీరు కూడా పరిశుద్ధులుగా ఉండాలని మా దేవుడు చెప్పాడు. కాబట్టి ఇశ్రాయేలీలు పరిశుద్ధతను కాపాడుకుంటే దేవుడు యొక్క ఆశీర్వాదం వాళ్ళ మీదకి వస్తుంది. పరిశుద్ధతను, పవిత్రతను కోల్పోతే శాపం ఆటోమేటిక్గా వచ్చేద్ది. పరిశుద్ధతను కాపాడుకుంటూ ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఆ పరిశుద్ధతను అపవిత్రం చేయాలనుకున్నవాడు ఎవడో? సైతానుగాడు. అవునా? ఆడిప్పుడు నేనున్నాను అంటాడు. జాగ్రత్తగా గమనించండి. అపవిత్రం చేయాలి. వాళ్ళ శరీరాన్ని కాపాడుకుంటున్నారే. వ్యభిచారంగా చేస్తే మా దేవుడికి వస్తుంది మరి కోపం వచ్చే, కోపం రగిలిపోతే నా ప్లాన్ సక్సెస్ అయిపోద్ది, వాళ్ళని దేవుడే చెప్పిస్తాడు అని ఒక మాస్టర్ ప్లాన్ అన్నమాట. అందమైనటువంటి అమ్మాయిల్ని శృంగారంగా సిద్ధపరిచి
అప్పటికే విగ్రహములకు బలిచ్చినటువంటి వాటిని చేతుల్లో పెట్టి ఇశ్రాయేలీల పురుషులు యవనస్తులు అలా వెళుతున్నప్పుడు మోయాబు దేశపు అందగత్తెల్ని ఇలాగా నిలబెట్టు, వాళ్ళతో మాట్లాడతారో, వాళ్ళను ప్రేరేపిస్తారో, వాళ్ళతో పాపం చేస్తారో. పాపం చేశాక భోజనానికి రండి రాకుండా ఉంటారా? భోజనానికి వస్తారో, తినేస్తారో, ఫినిష్. దేవుడు కోపం ఆటోమేటిక్గా వాళ్ళ మీదకి వచ్చేద్ది. నాతో పని లేదు నీకు, ఇంకా నేను శపించాలి అనే పరిస్థితి నీకు వద్దు. మొత్తాన్ని బహుమానం నాకే, ప్లాన్ ఇచ్చాను కదా, ఘనత నాకే, శరీర సంబంధమైనవి నాకే. ఆ బహుమానం మాత్రం ఇవ్వడం మర్చిపోకే, ప్లాన్ ఇచ్చింది నేనే కదా. వీడు కొట్లాటంత పరిస్థితి ఎలాగుండేవాడు ఎలాగైపోయాడండి బిలాము. ప్లాన్ ఇచ్చాడు కదా, ఎగ్జాక్ట్గా ప్లాను అమల్లో పరిచేటప్పటికి సక్సెస్ అయిపోయింది. నేను అంటాను ఇశ్రాయేలీలకి పరిధేంటో తెలియదా? చెప్పండి. ఇశ్రాయేలీలకు దేవుడి యొక్క పరిశుద్ధత అంటే ఏంటో తెలియదా? ఆ పరిశుద్ధతను కోల్పోకుండా ఉండాలనే కదా ఆత్మ సంబంధమైనటువంటి జ్ఞానం కలిగినటువంటి యోసేపు అనబడినటువంటి వాడు దుష్కార్యముల నుండి దూరంగా పారిపోయాడు. ఆ ఆత్మ జ్ఞానం కలిగే కదా శరీరం ఎక్కడ అపవిత్రమైపోద్దేమో అని దానియేలు అనబడినటువంటి వాడు ప్రాకులాడాడు. మరి అలాంటి వాళ్ళు కాదా వీళ్ళకి దేవుడికి సంబంధం లేదా? వీళ్ళ దేవుడు వేరా? వీళ్ళ దేవుడు యొక్క వ్యక్తిత్వం వేరా? వీళ్ళ దేవుడు యొక్క ఆజ్ఞలు వేరా? కట్టడలు వేరా? న్యాయ విధులు వేరా? నిబంధన వేరా? ఏది వేరు కాదు. కానీ అప్లై చేసుకోలేకపోయారు. మాటను ఏం చేసుకోలేకపోయారు? అధ్యయనం చేసుకోలేకపోయారు. హృదయములో మాటను భద్రపరుచుకోలేకపోయారు. మాటను చూడలేకపోయారు, దృష్టించలేకపోయారు, గ్రహించలేకపోయారు. ఇక్కడ ఏం చూస్తున్నారంటే అమ్మాయిలు చూస్తున్నారు. ఎవరిని? అమ్మాయిల్ని చూస్తున్నారు. అమ్మాయిలు విచ్చలవిడిగా మాట్లాడుతుంటే ఆ మాటలకు ఆకర్షితులు అయిపోయారు. చూడమని చెప్పాడా దేవుడు? మాట్లాడితే ఆకర్షితులు అయిపోండి అని చెప్పాడా? వాళ్ళతో పాపం చేయండి అని చెప్పాడా? లేకపోతే వాళ్ళు పెట్టిన తినండి అని చెప్పాడా? ఏమని చెప్పాడో తెలుసా? ప్రతికూల పరిస్థితులు ఎన్నో వస్తాయి, అయినను దేవుని మాట వలన బ్రతుకు. రొట్టె వలన మాత్రము కాదు, ఆహారం వలన మాత్రం కాదు, శరీర సంబంధమైన స్థితిగతుల వలన మాత్రం కాదు, నిన్ను భ్రమ పెట్టే నీ పరిస్థితులను తారుమారు చేసేటువంటి ఆ ప్రతికూల పరిస్థితులు నీ ఎదుటున్నప్పుడు అనుకూలమైనటువంటి వచనాన్ని నీవు హృదయంలో భద్రపరుచుకొని దానికి భయపడుతూ వణుకుతూ అడుగులు మున్ముందుకు కొనసాగించగా ఆ పరిధిలో నుండి వెనకకి నీ కాళ్ళను లాక్కో. అందుకే దేవుని వాక్యం ఏం చెప్తుంది? అభ్యంతరాలు రాక తప్పో వస్తాయి. నీ కన్ను అభ్యంతరపరుస్తుందా? పెరికేసుకో. నీ కాలు అభ్యంతరపరుస్తుందా? పెరికి వేసుకో. నీ చెయ్యి అభ్యంతరపరుస్తుందా? పెరికి వేసుకుని జయ జీవితాన్ని జీవించు అని చెప్తుంది దేవుని వాక్యం. టెంప్ట్ అయిపోయామని చెప్తుందా వాక్యం? మరి దేవుని వాక్యం ఎందుకంట? ఇశ్రాయేలీలు టెంప్ట్ అయిపోయారండి. అందమైన అమ్మాయిలు చూసి పడిపోయారు. వాళ్ళ దౌర్భాగ్యపు మాటల్లో పడిపోయారు. రండి భోజనం చేద్దామంటే వెళ్ళిపోయారు. సైతాన్ ఉన్నది ఎందుకు? అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మింగుదామని వెతుకుతూ తిరుగులాడుతున్నాడు. వాడి కొరకు వ్రాయబడింది, ఆది మహాఘట సర్పం సర్వలోకాన్ని మోసపుచ్చి మోసంలో పడేస్తాడు వాడు. దేవుని వాక్యంలో వ్రాయబడింది, హవ్వ అంటుంది, నన్ను సర్పము మోసగించినందున. అర్థమైంది హవ్వకి. పౌలయ్య గారు మాట్లాడుతూ ఏమంటారంటే, సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసగించినట్లు ఆ మోసములో మీరు పడిపోతారేమో అని భయము వణుకు నాకు కలుగుతుంది. అంతవరకు మోసే నాయకత్వంలో, ఆజ్ఞల్లో, కట్టడంలో, న్యాయ విధుల్లో, నిబంధనలో ఉన్నటువంటి వారు మతి తప్పి పరిధి తప్పి ప్రవర్తించారు. ఎందుకు ప్రవర్తించారు? సాతానుగాడు ఉన్నదే శోధించడానికే. శోధనలో పడిపోతావా? వెళ్ళి వాక్యం తెలిసినప్పుడు, దేవుని యొక్క పరిధి ఏంటో తెలిసినప్పుడు, ఇది మంచో ఇది చెడో అన్ని దేవుడు మనం ముందుంచినప్పుడు, ఆశీర్వాదపు బాటో శపితమైనటువంటి బాటను మనం ముందుంచినప్పుడు, మనం ఇరుకు మార్గంలో ప్రవేశించాలా, విశాల మార్గంలో ప్రవేశించాలా? దేవుని వాక్యంలో రాయబడింది, విశాల మార్గంలో ప్రవేశించేవారు ఎందరో, ఇరుకు మార్గంలో ప్రవేశించేవారు కొందరే.
అందుకని ఆ ఇరుకు మార్గంలో ప్రవేశిస్తూ నడుస్తూ 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 ఉన్నారు. సైతాను కూడా ఒక్క విశాల మార్గం అలా డోర్ ఓపెన్ చేశాడు అనమాట. సైతాను గడు అనేకులు పాపంలో పడిపోయారండి. అందుకే అక్కడ రాయబడిన మాట సంఖ్యాకాండము 25వ అధ్యాయము, సంఖ్యాకాండము 25వ అధ్యాయము మొదటి నుండి. ఇశ్రాయేలీలు షిత్తీములో దిగి ఉండగా ప్రజలు మోయాబు రాండ్రతో వ్యభిచారము చేయసాగిరి. ఆ స్త్రీలు తమ దేవతల బలులకు ప్రజలను పిలవగా వీరు భోజనం చేసి వారి దేవతలకు నమస్కరించిరి. అట్లు ఇశ్రాయేలీలు బయల్పెయోరుతో కలుసుకొనినందున వాని మీద యెహోవా కోపము రగులుకొనెను. ఎంతమంది చనిపోయారు? 9. 24,000 మంది ఆ తెగులు చేత చనిపోయారు. దేవుని కోపం రగిలినప్పుడు తెగులు పంపాడు దేవుడు. ఏం పంపాడు? తెగులు పంపాడు. ఆ తెగులు ఎంతమంది చనిపోయారంట? 24,000 మంది ఆ తెగులు చేత చనిపోయారు. 9వ వచనం. ఒకరిద్దరు చచ్చిపోయారా? 24,000 మంది. ఈ 24,000 మంది ఎందుకు చచ్చిపోయారు? మోయాబు రాండ్రుతో వ్యభిచారం చేశారు, విగ్రహ అర్పితమైనవి తిన్నారు. అంటే దాని అర్థం ఏంటి? మతి తప్పి ప్రవర్తించారు, పరిధిని దాటి ప్రయాణం చేశారు, తమ దేవుణ్ణి ఎరగని వారైపోయారు, దేవుణ్ణి పక్కన పెట్టారు, దేవుడి యొక్క పరిధి, ఆజ్ఞ, కట్టడ, విధి, నిబంధన అంతా పక్కన పెట్టారు. ఒక విషయం ఇప్పుడు మీకు ఇద్దరు గురుండి చెప్పాను. ఇప్పుడు ధ్యానంలోకి వెళ్దాం మనం. ఇశ్రాయేలీలు అనబడినటువంటి వారు ఎవరి ప్రజలు? ఎవరి వలన పుట్టబడ్డారు? ఎవరి వలన పెంచబడ్డారు? ఎవరి వలన పోషింపబడ్డారు? ఎవరి వలన అద్భుతాలు పొందుకున్నారు? ఎవరి వలన తిన్నారు, తాగారు, బట్ట కట్టారు? ఎవరి వలన ప్రయాణం చేస్తున్నారు? ఎక్కడికి ప్రయాణం చేస్తున్నారంటే దేవునికి సంబంధించినటువంటి పరిధిలోనే వాళ్ళు ఉన్నారు. బిలామును కానీ ఇశ్రాయేలీలు కానీ ఈ ఇద్దరిని కూడా మనం ధ్యానం చేస్తున్నట్లయితే ఇద్దరు కూడా దేవుని వలన, దేవుని స్వారూప్యములో, దేవుని పోలికలో సృష్టింపబడినటువంటి వాళ్ళు. రెండవ పాయింట్ ఏంటంటే ఇద్దరు కూడా ఆశీర్వదింపబడిన ప్రజలే. బిలాము ద్వారా దేవుడు అనుకున్నాడు, బిలాము నా ప్రవక్త, నేను నమ్మి బిలాముకు కృపావరాన్ని ఇచ్చాను. బిలాము నా ప్రవక్త, నా ప్రజలకు ఆశీర్వాదకరంగా అతడు ఉండాలి, తన మట్టుకు తాను ఆశీర్వదింపబడిన వాడిగా ఉండాలి. ఇది ఎవరిది ఉద్దేశ్యం? ఎవరి ఉద్దేశ్యం? దేవుని ఉద్దేశ్యం. రెండవదిగా ఇశ్రాయేలీలు ఆశీర్వదింపబడిన వారు, ఇశ్రాయేలీలు తమ మట్టుకు తాము ఆశీర్వాదకరంగా ఉండగలగాలి. ఇశ్రాయేలీయుల్ని నేను గమ్యానికి చేర్చాలి. అందుకే ఇశ్రాయేలీయుల్ని విడిపించాడు, గమ్యానికి నడిపిస్తున్నాడు. ఇప్పుడు బిలామును అభిషేకించుకున్నాడు, అద్భుతమైనటువంటి కృపావరం ఇచ్చాడు. ఎవరి నిమిత్తం వాడబడాలని? దేవుని నిమిత్తం, దేవుని ప్రజల యొక్క ఆశీర్వాదము నిమిత్తం వాడబడాలని. ఎంటైర్ ఇద్దరిని కూడా మనం ధ్యానం చేస్తున్నట్లయితే ఇద్దరి మీద కూడా దేవుడు అద్భుతమైనటువంటి ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. వాళ్ళని ఆశీర్వదించాలి, వాళ్ళని దీవించాలి, వాళ్ళకు తోడుగా ఉండాలి, వాళ్ళని గమ్యానికి చేర్చాలి, ఈ లోకంలో వారి పక్షముగా అద్భుతాలు చేయాలి. వారు నా వారిగా ఉండాలి, నేను వారి వానిగా ఉండాలి, మేము ఒకరికొకరు మమేకమై ఉండాలి. అందుకే దేవుని వాక్యంలో నేను నిజమైన ద్రాక్షవల్లిని, తీగలు మీరు, ఎవడు నా యందు నిలిచి ఉంటాడో, నేను ఎవని యందు నిలిచి ఉంటాడో, నేను ఎవని యందు నిలిచి ఉంటానో వాడు బహుగా ఫలిస్తాడు, లేదా ఆశీర్వదింపబడతాడు. ఇప్పుడు బిలాము అన్నటువంటి వారు దేవునిలో నిమగ్నమై ఉండాలి, మిళితమై ఉండాలి. ఇశ్రాయేలీలు కూడా దేవునిలో మిళితమై ఉండాలి. అందుకే దేవుడు ఆజ్ఞలు, కట్టడలు, విధులు, ధర్మం ఎందుకు ఇచ్చాడు? నన్ను ఈజీగా వదిలేసి వెళ్ళిపోండి అమ్మా అనా ఎందుకు ఇచ్చాడు దేవుడు? నాలో కలిసి ఉండాలి, నాలో అంటుకట్టుబడి ఉండాలి, నేను మీరు ఏకమై ఉండాలి, ఏది మిమ్మల్ని నన్ను వేరు చేయకూడదు. ఇదే కదా ఆయన ఉద్దేశం. ఇప్పుడు చెప్పండి,
నీ విషయంలో నీ విషయంలో నీ విషయంలో నీ విషయంలో ఇదేనా దేవుని ఉద్దేశం? మరి ఏదైనా ఉందా? ఒక్క మాట చెప్పండి అందరూ, గట్టిగా అందరూ కలిసి చెప్పండి. ఇదేనా ఉద్దేశం? ఏదైనా ఉందా? మరి బిలాం మీద, ఇశ్రాయేలు మీద ఏ ఉద్దేశం ఉంది? మరి దేవుని ఉద్దేశాలు నెరవేరాయా వాళ్ళ పట్ల? మరి దేవుడు ఆశీర్వదింపబడిన ప్రజలు అన్నాడు, బిలాము ఆశీర్వాదకరమైన వాడు అన్నాడు. వీళ్ళిద్దరూ కూడా ఈ క్యారెక్టర్స్ అన్నీ కూడా నాలో మమేకమై ఉండాలి, నేను వాళ్ళని దీవిస్తాను, ఆశీర్వదిస్తాననే ఆశతో ఉన్నాడు, ఆకాంక్షతో ఉన్నాడు, తృష్ణతో ఉన్నాడు. దేవుడే కదా, సర్వశక్తుడు కదా, సర్వాధికారి కదా, ఘనుడు కదా, ఉన్నతుడు కదా, శ్రేష్ఠుడు కదా. అతడు కలిగి ఉన్నటువంటి ఉద్దేశ్యం, ఆ దేవదేవుడు తన ప్రజల మీద కలిగి ఉన్న ఉద్దేశ్యం జరిగిందా జరగలేదా? జరిగిందా జరగలేదా? మరి మన జీవితంలో కూడా దేవుడు చాలా ఆశీర్వాదదాయకమైన ఉద్దేశాలు కలిగి ఉన్నాడు, మేలుకరమైన ఉద్దేశాలు కలిగి ఉన్నాడు, ఉన్నతంగా మనం నిలబెట్టాలనుకుంటున్నాడు, మన మీద ఎన్నో 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 తలంపులు పెట్టుకుని ఉన్నాడు. మరి అన్నీ ఈ రోజున మన పక్షముగా జరుగుతున్నాయా? చెప్పమండి, ఆలోచిస్తామండి అంటారా? కొంచెం ఆలోచించుకుంటామండి అంటారా? అయితే ఈ వాక్యాన్ని బట్టి జాగ్రత్తగా ఆలోచించుకుందాం, కాసేపు ఉండండి. దేవుడికి గొప్ప ప్రణాళికలు ఉన్నాయి, దేవునికి ఊహలు ఉన్నాయి, ఉద్దేశాలు ఉన్నాయి. నా బిడ్డలో ఏది వాళ్ళని నన్ను ఏది వేరు చేయకూడదు. సాయి శక్తుల ప్రయత్నిస్తూనే ఉన్నాడా లేదా? బిలాముతో చెప్పేసాడా లేదా? బిలాము వద్దు, వాళ్ళు ఆశీర్వదింపబడిన వాళ్ళు, వాళ్ళను నువ్వు శపించకూడదు, వాళ్ళతో నువ్వు వెళ్ళకూడదు. ప్రేమించాడు కాబట్టి ఏం చేశాడు? చెప్పాడు. అక్కడికే కూడా వెళ్ళిపోతుంటే కోపం రగిలిపోయి చంపేద్దామని ఉన్నప్పుడు గాడిద మొత్తానికి ఏదో సైడ్ వేసింది. ఆ తర్వాత కూడా బిలాము నేత్రాలు తెరిచాడు దేవుడు. తెరవకుండా ఉన్నాడా? బిలాము నేత్రాలు తెరిస్తే బిలాము డైలాగ్ ఏంటి? ఇంత జరిగినా ఖడ్గం చేతబట్టి దూత చంపేస్తానరా నిన్నను వచ్చినా, ఇది ఒకవేళ నీకు ఇష్టం లేకపోతే, అనుకూలం కాకపోతే, నీ చిత్తం కాకపోతే వెళ్ళిపోతానులే. ఇక్కడ కూడా దేవుడు అదే మాట, నువ్వు వెళ్ళు, నా మాటే పలుకు అన్నాడా లేదా? అంటే బిలాము యొక్క ఉద్దేశ్యం శరీర సంబంధమైనటువంటి, దేవుని వాక్యములకు విరోధమైనటువంటి, క్షయమైపోయేటువంటి, యెహోలోక సంబంధమైనటువంటి దౌర్భాగ్యపు స్థితిగతుల మీద ఉన్నందున దేవుని యొక్క ప్రణాళికలు అతనిలో నెరవేరలేదు. ఎంతగా దేవుడు గద్దించిన, గద్దింపుకు లోబడిన వాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనమైపోతాడు అని దేవుని వాక్యంలో తెలియపరుస్తుంది. ఇప్పుడు బిలాము యొక్క జీవితంలో ఎంతగా గద్దించాడండి దేవుడు? గద్దించాడా? గద్దింపుకు లోబడ్డా? చివరికి ఏమయ్యాడు? గాఢాంధకారము భద్రము చేయబడి ఉంది. 2వ పేతురుకు రాసిన పత్రికలో, యోధా పత్రికలో, ప్రకటన గ్రంథంలో వ్రాయబడిన మాట ఏంటంటే గాఢాంధకారం ఏం చేయబడింది? భద్రం చేయబడింది. అసలు దేవుని యొక్క ఉద్దేశాలు బిలాము జీవితంలో జరిగాయా? ఎందుకు జరగలేదు? పరిధి తప్పితే చాలా ప్రమాదం. పరిధి తప్పకుండా ఉండాలంటే ఉపదేశం చాలా ఆవశ్యకం. ఆ ఉపదేశము కూడా వద్దనుకుని మనం కాలదనుకున్నామంటే మనల్ని రక్షించే నాదుడు ఎవ్వడు ఉండడు. ఎందుకంటే మన నాదుడే మన దేవుడే బిలాము మీద హెచ్చరిక చేసి 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 చెయ్యి వదిలేసుకోవాల్సి వచ్చింది. మన జీవితంలో కూడా ఉపదేశాన్ని అంగీకరించకపోతే, వాక్యానికి లోబడకపోతే, వాక్యం దగ్గరికి రాకపోతే, వాక్యం చెప్తున్నాడు పక్కోళ్ళ వైపు చూసుకుంటూ ఉంటే, వాక్యం చెప్తున్నప్పుడు నవ్వుకుంటూ ఉంటే, వాక్యం చెప్తున్నప్పుడు నిద్రపోతూ ఉంటే, వాక్యం చెప్తున్నప్పుడు తన్మయమైపోతూ ఉంటే, ఎక్కడ కాదు వాక్యంలో కదా ఎక్కడో. నాకు అస్సలు ములాజు లేదండి, మగోళ్ళని కానీ ఆడోళ్ళని కానీ ములాజు లేదు. అనవసరంగా ఎవ్వరూ కూడా తలదించుకునే స్థితిలో ఉండకండి. ఇక్కడికి ఎందుకు వచ్చారు? దేవుడు సన్నిధికి, దేవుడు వాక్యం వినడానికి వచ్చారు. అసలు నిజంగా వాక్యం అంతా తెలిసినోడే గాఢాంధకారం భద్రం చేయబడి, గాఢాంధకారం నోరు తెరుచుకుని మింగేస్తే ఉపదేశం లేని వాళ్ళు ఏపాటోళ్ళు, ఉపదేశం లేని వాళ్ళు ఏపాటోళ్ళు.
వచ్చి గ్రహించిన వాళ్ళు ఏపాటి వాళ్ళు. అందుకే దేవుడు అంటాడు, వీళ్ళు వస్తారు, వింటారు, గ్రహించరు. ఏం చేస్తారు వీళ్ళు? పక్కోళ్ళని చూస్తూ ఉంటారు. చూడకపోతే ఏమన్నా అనుకుంటారండి మీరు ఎవరన్నా? ఇప్పుడు మీరు వస్తారండి నా దగ్గరికి, వందనాలు చెప్తే అన్నీ అన్నా నేను ఎవరికి ప్రియారిటీ ఇవ్వాలండి? మరి దేవుని మందిరంలోకి వచ్చినప్పుడు ఎవరికి ప్రియారిటీ ఇవ్వాలి? బుర్ర ఎలా ఉండాలి? అందుకే దేవుడు ముందు మన ఒళ్ళు గురించి తెలిసే కుడికి కానీ ఎడమకి కానీ తిరక్కండి అన్నాడు. అంటే దాని అర్థం అటు ఇటు వెళ్ళకండి అని. నేను కూడా దాని అర్థం చెప్తున్నాను. కుడికి కానీ ఎడమకి కానీ తిరక్కండి, వాక్యం వైపుకే పెట్టండి దృష్టి. బ్రతుకుతారు, బ్రతికిస్తాడు దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. ఏమైపోయాడు బిలాము? గాఢాంధకారపు నోట్లోకి వెళ్ళిపోయాడు. ఏమంటే ఒక్కసారి ఇశ్రాయేలుని చూస్తే ఆశీర్వదింపబడినోళ్ళు అన్నాడు. ఎందుకు దేవుడు వాళ్ళని ఆశీర్వదింపబడిన వాళ్ళు అన్నాడు? ఎందుకు బిలాము నోట ఆశీర్వాదపు వచనం పెట్టాడు అంటే, ఇశ్రాయేలీలు అప్పటి వరకు కూడా పరిధిలో వెళుతున్నారు. పరిధిలో వెళుతుంటే దేవుడు ఏదైనా చేయగలడు. హల్లెలూయా. నువ్వు పరిధిలో వెళితే దేవుడు అద్భుతం చేయగలడు. నువ్వు పరిధిలో ఉంటే దేవుడు ఆశ్చర్యకార్యం చేయగలడు. నువ్వు పరిధిలో ఉంటే మహాశ్చర్యకార్యం చేయగలడు. పరిధిలో ఉంటే సూచక క్రియ చేయగలడు. పరిధిలో ఉంటే లేనిదన్నట్టుగా పిలవగలడు. పరిధిలో ఉంటే అసాధ్యాన్ని సాధ్యపరచగలడు. పరిధిలో ఉంటే నీ జీవితంలో దేవుడి యొక్క ప్రణాళికలని నెరవేర్చి చూపగలడు. హల్లెలూయా. పరిధిలో లేకపోతే ఏమీ చేయలేడు. మనం చాలా సందర్భాల్లో దేవుడు నన్ను దీవించాలి, ఆశీర్వదించాలి, దేవుడు అద్భుతాలు పొందుకోవాలి, దేవాని స్వరూప దర్శనాలు చూడాలయ్యా, నీ ముఖకాంతి నా మీద ప్రకాశించాలి ప్రభువా, నీ తేజస్సు తాండవించేయాలి ప్రభువా, నీ అభిషేకం నా ముందు అల్లల్లాడిపోవాలి ప్రభువా అని ప్రార్థన చేస్తాం. నేనంటాను, పరిధిలో ఉండాలి ప్రభువా అని ప్రార్థన చేయ ముందు. వాక్య పరిధిలో ఉండాలి ప్రభువా, వాక్యం మీద ఆధారపడాలి ప్రభువా. ఏదైనా సమస్య వచ్చిందంటే పైనుంచి కిందకి, కింద నుంచి పైకి, పక్క నుంచి ఈ పక్కకి, ఈ పక్క నుంచి ఆ పక్కకి తిరిగిపోతా ఉంటుంది తల. మనం కదలే తల. అనుకోకుండా కళ్ళంట నీళ్లు ఒక కుండ పెడితే కుండ నిండిపోద్దేమో, కానీ ఎప్పుడైనా అయ్యో పరిధి తప్పానే అని లోతైన పశ్చాత్తాపం పడేటువంటి అనుభవాలు ఉన్నాయా? బ్రతుకుతాం. అయ్యయ్యో మందిరంలో దేవుని వాక్యం చెప్తుంటే నిద్రోత ఉన్నామే, పాస్టర్ గారు ఎలాగన్నారే అని లోతైన పశ్చాత్తాపం తెచ్చుకుంటే ఏమవుతాం? బాగుపడతాం. అయ్యయ్యో దేవుని వాక్యం వస్తున్నప్పుడు నాతో సూటిగా మాట్లాడింది, అయ్యయ్యో ఇన్ని లోపాలు ఉన్నాయే, నాకు ఇంతవరకు తెలియలేదే అని దేవుడు సన్నిధిలో ఇంటికి వెళ్ళి రోధిస్తే, విలపిస్తే, మార్పు చెందితే, రూపాంతరత కలిగితే బాగుపడతాం. పిల్లలకి ఏదో జరగలేదని, తల్లికి ఏదో జరగలేదని, ఇంట్లో ఏదో జరగలేదని, ఒంట్లో ఏదో జరగలేదని, వీధిలో ఏదో జరగలేదని, వాళ్ళేదో అన్నారని, వీళ్ళేదో అన్నారని, పాస్టర్ గారు వాక్యంతో దుడిసేస్తున్నారని మూతులు ముక్కులు పక్కగా పెట్టుకుంటే ఒరిగేదేమీ లేదు. దేవుడు ప్రేమించి మాట్లాడుతూ గాడిదకు వాక్కిచ్చాడు. ఇది అద్భుతం. హల్లెలూయా. నీ జీవితాల్లో ఏదో అద్భుతం పొందుకోవాలని నువ్వు ఎదురు చూస్తున్నావేమో, నువ్వు అడగక ముందే దేవుడు అద్భుతాన్ని నీ ఎదుట ఉంచి చూపాడు. ఎందుకంటే నీ హృదయ రహస్యాలు ఎరిగినటువంటి దేవుడు నీతో ముఖాముఖిగా మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. మోషేతో దేవుడు ముఖాముఖిగా మాట్లాడాడండి. బిలాముతో దేవుడు ముఖాముఖిగా మాట్లాడాడండి. ప్రభువాటి అనుభవాల్లో నాకు ఇవ్వండి అని ఏడుస్తున్నావు, అది కాదు, ఆల్రెడీ ఇచ్చాడు, గ్రహించుకో. ముఖాముఖిగా మాట్లాడబడే దేవుడు నీ ముఖంలో ముఖపెట్టి చూసేయాలి. అప్పుడు నిన్ను ముఖాముఖిగా మాట్లాడడం అంటే ఇదే, వాక్యముతో మాట్లాడడమే. చాలామంది జ్ఞానం లేక నశించిపోతున్నారు. ఇప్పుడు దేవుడు ముఖాముఖికి వచ్చి ఇదే మాట మాట్లాడాడు. బిలాంతో ఏమయ్యాడు? బాగుపడ్డా? ఎందుకు బాగుపడలే? ఎక్కడెక్కడ చూసాడు. ఎక్కడెక్కడ ఏం చూశాడు చెప్పరా? లోకం చూశాడు, బాలాకుని చూశాడు, ధనాన్ని చూశాడు, మత్తుడైపోయాడు, మత్తు వదలలేదు, సైతాన్ని గట్టిగట్టేసుకున్నాడు, దిగాడా? మరి నువ్వేం చూస్తున్నావు? పక్కన చూస్తున్నావా? నిద్రపోతున్నావా? అసలు వస్తున్నావా దేవుని సన్నిధికి? ఈ లోకములో ఉన్నప్పుడే పాట కట్టాం కదా మనం, దీపం ఉండగానే, బ్రతికి ఉండగానే మనలో
జీవం ఉండగానే సిద్ధపడాలి. ఎందుకు? సమయం అమూల్యమని వ్యర్థముగా బ్రతక కన్నా నా దేవుని మాటతో నే బ్రతికెదను. సమయం అమూల్యమని వ్యర్థముగా బ్రతక కన్నా నా దేవుని మాటతో నే బ్రతికెదను. నీ మాట చేతనే నే బ్రతుకుచున్నాను, నీ వాక్కు చేతనే నే బ్రతుకుచున్నాను. రొట్టె వలన మాత్రమే కాదు, ఆహారం వలనే కాదు, నీ నోట నుండి వచ్చు ప్రతి మాట వలన నేను బ్రతికేదాను, బ్రతికి చూపేదాను. బ్రతికాడా? ఇది ఎక్కడికి వెళ్ళిపోయాడు? బ్రతకగా గాఢాంధకారం నోరు తెరిసేస్తే అందులోకి వెళ్ళిపోయాడు. తిమింగలంలోకి యోన వెళ్ళిపోయాడు కదా ఆ రోజు. మరి మనం ఎక్కడికి వెళ్ళిపోతాం? దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి. ఏమండి, దీపం ఉండగానే కనబడతాయండి ఇక్కడ ఏమున్నాయో. లైట్ కానీ కట్టేసామంటే కళ్ళు లేని కబోదుల్లాగా ఎక్కడ పడిపోతామో తెలియదు మనం ఇప్పుడే లైట్లన్నీ ఆఫ్ చేస్తే. నీ పాదాలకు దీపం వాక్యం, నీ త్రోవలకు వెలుగు వాక్యం. ఈ లోకములో నీ జీవిత యాత్రలో గమ్యానికి చేర్పించేది వాక్యం. హల్లెలూయా. ఈ వాక్యంలో జీవం ఉంటుంది, అది నిన్ను జీవింపజేస్తుంది. నీ నిర్జీవ దశనంతటిని కూడా తుత్తునీలుగా మార్చగలిగేటువంటి శక్తి దేవుని వాక్యానికి ఉంది. హల్లెలూయా. అందుకే భక్తుడు హెబ్రీ గ్రంథకర్త మాట్లాడుతూ దేవుని వాక్యం సజీవమై బలము గలదే, ఏ రెండంచుల వాడి అయిన ఖడ్గము కంటే వాడి అయినదే, ప్రాణాత్మ కీళ్లలోనికి దూరుచు విభాగించినంత మట్టుకు దూరుచు హృదయ రహస్యాలను పరిశోధన చేస్తుంది. హల్లెలూయా. దేవుని వాక్యం దగ్గర రావాలి. సమయం ఉంటే రావాలి, సమయాన్ని కుదుర్చుకుని రావాలి. ఈరోజు ఏం మాట్లాడతాడో ప్రభు మనతో, ఏం మాట్లాడతాడో, ఏ మాట మనం కోల్పోతామో అనేటువంటి ఆకాంక్షతో దేవుడి దగ్గరికి మనం రావాలి. ఇశ్రాయేలీలు పరిధిలో ఉన్నారు కాబట్టి దేవుడు ఏమన్నాడు? ఏయ్ పిలాము, నువ్వు వెళ్ళు, నీ నోట్లో ఏ మాట పెట్టాను అది పలుకు అన్నాడు. బిలామ గారు వెళ్ళిపోయి సకల విధమైన ఆశీర్వాదములు, నిండు నెమ్మది, సమాధాన, సౌఖ్య, సుఖజీవన, దీర్ఘాయుష్యులు ఇశ్రాయేలీల జనాంగమా మీ మీదకు వచ్చినగాక అన్నాడు. బాలాకి ఏం అర్థం అలా? ఏం మాట్లాడుతున్నావు? ప్లాన్ ఇచ్చాడు. ఇప్పుడు ఏమన్నా చేయగలిగాడా దేవుడు? చెప్పండి. ఆ రోజున తన నోటి మాటనే మార్చేసినటువంటి దేవుడు, అద్భుతం చేసిన దేవుడు ఇప్పుడు చేయలేడా? చేయగలడు. కానీ ఎందుకు చేయలేదు? పరిధిలో లేరు. ఎక్కడ లేరు? పరిధిలో లేరు. అర్థమవుతుందా? మనకు అనుకూలమైన వచనాలన్నీ మనం తీసుకుని ప్రతికూలమైన గాలి కొదిలేయడం కాదు. దేవుడు బిలాము శపించడానికి వెళుతూ ఉన్నప్పుడు, ఏయ్ నీ నోటులో ఏ మాట పెట్టాను అది పలుకు అన్నాడు. ఆశీర్వాదమే వచ్చింది కానీ పలుకుదామంటే శాపం రాలేదు. కానీ తర్వాత వీళ్ళ పరిధిని తప్పిన తర్వాత, ఇశ్రాయేలీలు అతి తప్పి ప్రవర్తించిన తర్వాత, పరిధిలో నుండి వేరైపోయిన తర్వాత దేవుడు నడిపిస్తున్నాడు. దేవుడు అద్భుతాలు చేస్తున్నాడు, ఆశ్చర్యకార్యాలు చేస్తున్నాడు. వేసుకున్న బట్టలు చిరిగిపోవట్లే, పాదరక్షలు అరిగిపోవట్లే, పెంచుతున్నాడు, పోషించుతున్నాడు, సంరక్షించుతున్నాడు. ఆకాశం నుండి ఎన్నో వాళ్ళ కొరకు అద్భుతాలు చేసి వాళ్ళని పోషిస్తుంటే అమ్మాయిలు ఎక్కువయ్యారు వీళ్ళకి. దేవుడు పరిధి కాక అమ్మాయిలు ఎక్కువయ్యారా? దేవుడు కాక అమ్మాయిలు ఎక్కువయ్యారా? ఏ మార్గంలో వెళుతున్నారు వాళ్ళు? ఎవరు నడిపిస్తున్నారు వాళ్ళని? ఎవరితో ఉన్నారు? ఎవరితో ఉండాలి? ఆ మార్గం దేవుడు నడిపిస్తున్నారు. వాళ్ళకు త్రోవ దేవుడు చూపుతున్నాడు. వాళ్ళకు త్రోవ ఎందుకు చూపుతున్నాడు? కనాను అనబడేటువంటి గమ్యానికి నడిపించడానికి. ఈ గమ్యంలో వీళ్ళు ఎవరిని చూడాలి? దేవుణ్ణి చూడాలి. ఎవరు నడిపిస్తున్నారో వాళ్ళని చూడాలి, ఎవరు వెంబడిస్తున్నారో వాళ్ళని చూడాలి. కానీ ఎవరిని చూశారు వీళ్ళు? మీకు ఎవరైనా 1,00,000 రూపాయలు ఇచ్చేస్తానన్నారు అనుకో, చూడండి ఒకసారి, ఇలాగైతే బాగా అర్థమవుతుంది మనకి. 1,00,000 రూపాయలు మంచి బిజీ అనమాట, గందరగోళంలో ఉన్నావు. 1,00,000 రూపాయలు పీక మీదకి వచ్చేసాయి. పక్కనున్న ఆవిడ అందే, బాధపడకు, రేపొద్దున నేను ఇచ్చేస్తాను,
అన్నదనుకో, నువ్వెవరిని చూస్తూ ఉండాలి? చెప్పండి. ఇచ్చేవాళ్ళనే కదా చూస్తూ ఉండాలి. అర్థమా? పక్కోళ్ళు చూస్తావా? ఎవరిస్తానన్నారో వాళ్ళనే చూస్తావా? ఇప్పుడండి పద్మ గారికి నేను అన్నాను, ₹1,00,000 ఇస్తానండి అన్నాను. ఆవిడ ₹1,00,000 ఇస్తానన్నా నన్ను చూడాలా? కుమారి గారి దగ్గరికి ₹1,00,000 ఇస్తానన్నావు కదా, ఇవ్వనాలా? అర్థమైంది ఇప్పుడే. ఏంటి నియమం? ఇస్తానన్నది నేను, మరి పక్కోళ్ళు చూస్తే ఆవిడేమిస్తుంది? చేస్తానన్నవాడు దేవుడు, నడిపిస్తున్నవాడు దేవుడు, అద్భుతాలు చేస్తున్నవాడు దేవుడు, గమ్యానికి చేర్చగలిగేటువంటి సామర్థ్యం కలిగిన వాడు దేవుడు. ఇశ్రాయేలులకు ఆ సామర్థ్యం లేదు. ఎవరి వైపు చూడాలి? మరి పక్కకి ఎందుకు చూశారు? అదే అజ్ఞానం అంటే, అదే అవివేకం అంటే, అదే మందమతి అంటే, అదే బుద్ధిహీనత అంటే. నా జనులు జ్ఞానం లేక నశించిపోతున్నారు. ఎక్కడ నశించిపోతున్నారు? బుద్ధి లేక నశించిపోతున్నారు. బుద్ధి లేనోళ్ళని దేవుడు ఎందుకన్నాడు బుద్ధి లేనోళ్ళని? ఒక పరిధి ఉంది. ఏంటి? ఎవరు వస్తారంట? రారాజు వస్తాడంట, స్వరం వినబడద్దంట. వాళ్ళకి పరిధి ఏంటి? సిద్ధులలో నూనె ఉండాలంట. అదే పరిధి. ఒక 5గురు సిద్ధుల్లో నూనె ఉంచుకున్నారనక, ఒక 5గురు పరిధి తప్పి అజ్ఞానంగా సిద్ధుల్లో నూనె కొంచెం ఏముందా, కొనేసుకుందాంలే, ఆరిపోతే వెలిగిచ్చేసుకుందాంలే, కొనేసుకుందాంలే అనుకున్నారంట. పరిధిలో ఉన్నారా? పరిధిలోకి మళ్ళీ వద్దాంలే. ఎక్కడికి? పరిధిలోకి మరలా వద్దాంలే. అన్నీ నువ్వు అనుకున్నట్టు జరిగిపోతాయా? హలో, అన్నీ నువ్వు అనుకున్నట్టు జరిగిపోతాయా? వచ్చాడంట, పెండ్లి కుమారుని యొక్క స్వరం వినబడింది, రారాజుని ఎదుర్కోవడానికి రండి అన్నారు. పరిధిలో ఉన్నవాళ్ళు ఎగిరి వెళ్ళిపోయారంట. పరిధిలో లేనివాడు పరిధిలోకి వచ్చి ప్రయత్నంలో ఉన్నారు. దీపం ఉండగా నీళ్ళు చక్కబెట్టుకో. ఏమన్నాడు? తలుపులు కొడుతున్నానికి బాదుకోవడమే. తలుపులు కొట్టుకోవడం, గుండ్లు బాదుకోవడం, తలుపులు కొట్టుకోవడం, గుండ్లు బాదుకోవడం. అందుకే దేవుడు ఇలా జరుగుతుందని చెప్పి, సియోను కుమార్తె వారారా, నా కొరకు ఏడవకండి, మీ కొరకు మీ పిల్లల కొరకు ఏడవండి. ఎప్పుడు? దీపం ఉండగానే. ఎప్పుడు? వాక్యం నీ యొద్దకు వస్తుండగానే. మళ్ళీ మర్చిపోతావు నువ్వు. అందుకని వాక్యం వస్తున్నప్పుడు నీ బలహీనతలు అన్నీ కనబడతా ఉన్నప్పుడు ఎక్కడ మర్చిపోతామో బాబోయ్, ఇది చాలా ప్రమాదం అని ముందు మనం ఏం చేయాలి? వాటి విషయంలో లోతైన పశ్చాత్తాపడి, ఇక ఎన్నడూ కుక్క తన వాంతికి తిరిగినట్టుగా తిరగకుండా, కడగబడిన పంది బురదలో పురులాడకుండా ఉండాలి. చూడండి, నిద్ర వద్దంటే మళ్ళీ నిద్రతారు. దాని అర్థం ఏంటి? పక్కనకు చూడొద్దంటే మళ్ళీ చూస్తారు. దాని అర్థం ఏంటి? దాని అర్థం ఏంటో చెప్ప? వీళ్ళు మారరు. ఇంకా వీళ్ళకి గడాంధకారం ఏమవుతుంది? ఎందుకు వచ్చింది? బండ మీద ఇల్లు కట్టుకోవాలి, అది పరిధి. ఏంటమ్మా పరిధి? బండ మీద ఇల్లు కట్టేటాడు మనం పునాది తీసి కట్టుకోవాలి, అది నియమం. పునాది తీయకుండా పైన కట్టే ఏమవుద్ది? ఇలా చెప్పుకుందాం, కొంత డైవర్ట్ అవ్వండి కొంచెం. ఏమవుద్ది? పడిపోద్దని తెలుసు కదా నీకు, మరి ఎందుకు కట్టేశావు? బండ మీద, క్రీస్తు అనబడేటువంటి బండ మీద కట్టబడనివాడు ఎత్తబడ్డని తెలుసు కదా. సిద్ధులలో నూనె లేని వాళ్ళు ఎత్తబడరు తెలుసు కదా. పరిధి తప్పిన వాళ్ళు ఎత్తబడరు తెలుసు కదా. ఆశీర్వాదం రాదు, శాపం వస్తుంది, కోపం రగులుకుంటుంది తెలుసు కదా. అయినా ఎందుకు అలా ఉన్నావు? ఆ తర్వాత పునాది మీద కట్టేద్దాం అనుకున్నానండి. ఆ తర్వాత అండి సిద్ధుల్లో నూనె నింపేసుకుందాం అనుకున్నానండి. ఆ తర్వాత అంటే భోజనమే పెట్టరు నీకు. ఆ తర్వాత వెళ్తే మొత్తం ఆకులు ఉంటాయి. అలాంటిది ఇది ఉంటుందా నీకు? చెప్పు అమ్మా, ఇది ఉంటుందా నీకు? అందుకే దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలి. దీపం ఉండగా ఇల్లు చక్క పెట్టుకోవడం అంటే ఏంటి? నీ యొద్దకు దేవుని వాక్యం వస్తున్నప్పుడే. నిజంగా బిలాము దగ్గరికి దేవుని యొక్క హెచ్చరిక వస్తున్నప్పుడే బిలాము చక్క పెట్టేసుకుని ఉండుంటే, మోయాబీలకు సంబంధించినటువంటి అధిపతులందరినీ గెట్ అవుట్ అని ఉండుంటే, ఇంత పాతకం ప్రవక్త మీదకి వచ్చి ఉండేది కాదు.
అతడి దినాన మనకి దృష్టాంతంగా హెచ్చరికగా మిగిలిపోయి ఉండేవాడు కాదు. ఆ దినాన దావీదు దగ్గరికి వాక్యము రాగానే అలర్ట్ అయిపోయాడు, కట్టబడ్డాడు, లోతైన పశ్చాత్తాపంలోకి వెళ్ళిపోయాడు. రారాజు దగ్గర యుగయుగాలు జీవించగలిగేటట్టు నిలిచిపోయాడు. ఎందుకంట? వాక్యం వచ్చినప్పుడే, దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టేసుకున్నాడు. మన జీవితంలో కూడా వాక్యం వచ్చినప్పుడే చక్కబెట్టేసుకోవాలి. వాక్యం వచ్చినప్పుడు అంటే వాక్యం మన దగ్గర రాదుగా, మనమే వాక్యం దగ్గరికి వెళ్ళి వచ్చినా కూడా నిద్రపోకుండా, వచ్చినా కూడా విహారాలు చేయకుండా, పక్కలకు చూడకుండా వాక్యం మీదే ఆధారపడాలి. ఈ రోజున కాళ్ళు నొప్పులు, కీళ్ళ నొప్పులు ఎందుకు వచ్చేస్తాయా అని అనుకున్నాను నేను. నిజంగా వాక్యం మీద ఎవరైతే దృష్టి పెడతారో వాళ్ళకి టైం తెలీదు. తెలుసో లేదో మీకు? వాళ్ళకి టైం తెలీదు, వాళ్ళకి నడుము నొప్పులు రావు. చూడండి, ఎవరైనా బిజీగా చుట్టాలు వస్తున్నారు మీకు అన్నారు, పని మీద పడిపోయారు. చుట్టాలు వచ్చారంటే మొత్తం ఎగిరిపోతాయి. పని మీద పడిపోయారంటే ఇంకా మామూలు పని కాదు. 3 గంటల్లో చేసి పని 1 గంటలో చేసేసి చూపి చక్కగా ఫ్రెష్ అయిపోయి కూర్చుంటారు. అప్పుడు అలసట ఉండదు, బాధ ఉండదు. ఎంతవరకు వాళ్ళ చుట్టాలు వచ్చేసారు, వాళ్ళ చక్కబెట్టేసి పంపేసాక మళ్ళీ పడిపోతాం. అలాగే దేవుని వాక్యం దగ్గరకు ఆసక్తిగా వచ్చావనుకో, కాళ్ళు నొప్పులు, కీళ్ళు నొప్పులు, తలనొప్పులు, నరాల నొప్పులు, అసలు మన దేవుడు ఎలాంటాడు? స్వస్థపరిచే దేవుడు. నీకు దృష్టి అంతా నేను బలహీనంగా ఉన్నాను, అయినా వచ్చాను అన్నావు అనుకో, ఇంకా బలహీనత వచ్చేది. బలపరుచు దేవుని వద్దకు వచ్చాను నేను, తలలో పేసు నామములు పోవునుగా కన్నావు అనుకో, పోదు. నన్ను ఎన్నిసార్లు చూడలేదండి. పాస్టర్ గారు పై కబుర్లు చెప్పేస్తారు కానీ వెనకత్తలు ఏముండదు అనడానికి ఆస్కారం లేదు. హల్లెలూయా. నీతిమంతుడు అంటే సింహం వలె ధైర్యంగా ఉంటాడంట. నేను ధైర్యంగా మీ ఎదుట చెప్పగలుగుతున్నాను. ఎందుకో తెలుసా? ఎప్పుడు బలహీనంగా ఉన్నాను అప్పుడే మీ ఎదుట దేవుడు నన్ను బలపరచడం మీరే సాక్షులు. నోటి మాట కూడా పెళ్ళగింపలేనటువంటి పరిస్థితుల్లో, పెగలనేటువంటి పరిస్థితుల్లో నా శరీరము తాలుకోలేక, తట్టుకోలేక దేవుని సన్నిధిలో నిలవబడితే నా దేవుడు నన్ను బలపరిచినటువంటి విధానం మీకు తెలుసు. 3 గంటలో. హల్లెలూయా. ధైర్యంగా చెప్పగలనా లేదా? ఏమీ లేకుండా ఇక్కడ చెప్పాననుకో, మీరు తక్కువ అని ఇప్పుడు అనుకోను నేను. ఎందుకంటే మనుషులు ఎవరో తక్కువళ్ళు కాదండి. చెప్పిందిలే అంటారు. అవకాశం నేను ఎందుకు ఇవ్వాలి? చూడండి, దేవుడు ఉద్దేశాలు ఇద్దరిలోనూ జరగలే. మీకు చెప్తున్న పాయింట్ ఏంటో తెలుసా? మీరు దేవునికి అనుకూలంగా ఉంటే అతీతంగా దేవుడు నిలబెడతాడు, అద్భుతంగా నిలబెడతాడు, అసాధారణంగా నిలబెడతాడు. ఎంతమంది లేరండి పరిధిలో నిలబడాలనుకున్నటువంటి దానియేలును సింహాల బోన్లో కాపాడుకున్నాడండి దేవుడు. పరిధిలో నిలబడాలనేటువంటి ప్రాకులాటలో మరణాన్ని ఎదురొడ్డి అగ్నిగుండములోనికి వెళ్ళిపోతున్నటువంటి షద్రక్ మేషక్ అబేద్నెగోల మధ్యలోకి రారాజు దిగొచ్చేసాడండి. పరిధిలో నిలబడాలి అని అనుకున్న దుష్కార్యము నుండి ఏదో తప్పు చేసిన వాళ్ళగా అలా పారిపోయినటువంటి యోసేపుని అదే ఐగుప్తు దేశానికి రారాజుగా చేసిన మహత్యము కలిగిన దేవుడండి నీవు సేవిస్తున్నటువంటి దేవుడా. పరిధిలో నిలబడడానికి ప్రయత్నించు. పరిధిలో దేవుణ్ణి సంతోషపెట్టే అనుభవాల్లో ఉండడానికి ప్రయత్నించు. ప్రతికూలతలు వచ్చినా అనుకూలతను కలిగించేటువంటి నీ దేవుణ్ణి నువ్వు ధ్యానించు. నీ దేవుని మాటతో నువ్వు బ్రతుకు. ప్రతికూలతలు వచ్చినా కూడా నీ దేవుని మాటలు ఉండేటువంటి అనుకూలత కొరకు ప్రాకులాడు. అద్భుతం చేయకపోతే నన్ను అడుగు వచ్చి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా. భక్తులు అనబడినటువంటి వారు పోరాటాల్లో పరిధుల్లో నిలబడ్డారండి. భక్తులు అనబడినటువంటి ప్రతికూలతలో పరిధుల్లో నిలబడడానికి ప్రయత్నించారు. అందుకే భక్తులు అనబడినటువంటి వారు మనకు మాదిరిగా నిలబడ్డారు. అందుకే భక్తులు పాడుతున్నారు, శ్రమ అయినా, హింస అయినా, వ్యాధి అయినా, బాధ అయినా, చీకైనా, మరి ఏదైనా ప్రభువా నీ నుండి మమ్మల్ని ఏది ఎడబాపుదాం. హల్లెలూయా. అలాంటి వాళ్ళు ఏమయ్యారు? అక్షయ కిరీటం కొరకు బ్రతికారు, అక్షయతను సంతరించుకున్నారు, మంచి పోరాటం పోరాడారు, పరుగును తుదముట్టించారు, విశ్వాసాన్ని కాపాడుకున్నారు, నీతి కిరీటం కొరకు ఎదురు చూస్తున్నారు. హల్లెలూయా. విశ్వాస జీవితంలో పుట్టుక్కులు పడిపోవడం కాదు. సైతాను గాడికి చాలా శ్రమ కలిగించాలి. ఏం కలిగించాలి? శ్రమ కలిగించాలి. ఓడిపోజేయాలి అపవాదిని. వాడిని ఎప్పుడు గెలిపించకూడదు మనం.
కానీ చాలామంది క్రైస్తవులు వాడిని ఎలా గెలిపిద్దామా, వాడిని ఎలా నెత్తిమీద ఎట్టేసుకుందామా, దేవుడు పరిధిని తప్పి వాడి పరిధిలోకి ఎప్పుడు వెళ్ళిపోదామా, చాలామంది అటువంటి అనుభవాల్లో ఉన్నారు. ఇప్పుడు చూడండి, ఇద్దరు జీవితాల్లో కూడా దేవుడి ఉద్దేశాలు గొప్పవే, మంచివే, అతీతమైనవే, అత్యున్నతమైనవే. దేవుడు శక్తిమంతుడే, ప్రభావం కలిగిన వాడే. కానీ ఎవరి మీద ఆధారపడింది? అందుకే నేను అంటాను, మనుష్యుడు చాలా గొప్పోడు, దేవుడు ప్రణాళికలను సహితం తారుమారు చేసేయగలిగే అంత గొప్పోడు మనిషి. దేవుడు ప్రణాళికలనే తారుమారు చేసేసంత గొప్పోడు మనిషి. ఉద్యానవనముగా దేవుడు మన జీవితాల్ని చెయ్యాలని ఆశతో ఉంటే పెంటల్లాగా చేసేసుకోగలిగే కెపాసిటీ కలిగినోడు మానవుడు. ఆది కాండములో ఉన్నటువంటి ఆదాము హవ్వల మొదలుకొని ప్రకటన గ్రంథములో ఇదిగో నేను నిన్ను ఎరుగుదును, అయినను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది అనబడేటువంటి క్రైస్తవుల వరకు ప్రతి ఒక్కరు కూడా పరిధిని తప్పి, మతి తప్పి, దేవుని యొక్క ప్రణాళికల్లో నుంచి, చిత్తములో నుంచి, సంకల్పాల్లో నుంచి, ఊహల్లో నుంచి, ఉద్దేశాల్లో నుంచి ఎగిరి వెళ్ళిపోయిన వాళ్ళే చాలామంది. అందుకే దేవుడు మనకి ఉపదేశం చేస్తున్నాడు, ఎలా ఉన్నారు, ఎలా ఉండకండి. నీ దేవుడు అద్భుతాలు చేయి దేవుడు, ఆశ్చర్య మహాశ్చర్య సూచక కార్యాలు చేయి దేవుడు, అతీతుడు. అతీతుడైనటువంటి దేవుడికి నీ ఎడల అతీతమైన ప్రణాళికలే ఉన్నాయి, గొప్ప ప్రణాళికలే ఉన్నాయి. ఆ ప్రణాళికల్లో నిలబడాలన్నా, కాలదన్నుకోవాలన్నా ఎగ్జాక్ట్గా నీ వైఖరి మీద, నీ భయభక్తుల మీద, నీ స్థితిగతి మీద దేవుడు నీకు ఇచ్చినటువంటి ఈ వాక్యపు పరిధిలో నిలబడుట వలన మాత్రమే ఆధారపడి ఉంది. ఎంత గొప్ప దైవజనులు చేతులు నెత్తి మీద వేయించుకుని ప్రార్థన చేసినా పరలోకం నీకు రాదు. ఎంత గొప్ప దైవజనుడి దగ్గర బాప్తిసం తీసేసుకున్నా పరలోకం రాదు. యోర్దాను నదికి వెళ్ళి బాప్తిసం తీసేసుకున్నా పరలోకం రాదు. ఎప్పుడు పరలోకం వస్తుంది? దేవుని యొక్క బిడ్డలుగా ఆయన పరిధిలో నిలబడితే పరలోకం వస్తుంది. దేవుడు చాలా మంచోడండి. కొన్ని సందర్భాల్లో మానవులుగా పరిధి తప్పుతాం. పరిధి తప్పినంత మాత్రాన్ని నరకానికి తీసుకెళ్ళిపోవడం. పరిధి తప్పుతున్నావు జాగ్రత్త అని దేవుని వాక్యంతో హెచ్చరిస్తాడు, గద్దిస్తాడు, ఖండిస్తాడు, బుద్ధి చెప్తాడు, శిక్షిస్తాడు. శిక్షించలేదా వీళ్ళని? బిలాముకి శిక్ష కలగలేదా? ఖడ్గం చేతబట్టిన దేవదూత రాలేదా? గాడిద గోడకేసి అద్దేలేదా? కాలు నలిగిపోలేదా? ఎన్ని జరిగాయి ఆయనకి? సునాయాసంకి వెళ్ళిపోతున్నాడా? కాలు నలిగిపోతేనే కదా కొట్టేశాడు గాడిదని. కష్టం కలగలేదా? ఈ కష్టాలన్నీ పెట్టడా దేవుడు? నన్ను ప్రేమించువని నేను గద్దిస్తాను, శిక్షిస్తాను. వినకపోతే జీవగ్రంథములో నుండి పేరు తుడిచివేస్తా. ఎవడి పేరైతే జీవగ్రంథములో ఉండదో వాడు పరలోక రాజ్యంలో ప్రవేశించడు. ఒకసారి శుక్రవారం ఉపవాస ప్రార్థనలో ఈ విషయాన్ని నేను తెలియపరిచాను. మేమైనా విశ్వాసులుగా మీరైనా నియమం ప్రకారం పోరాడాలి. హల్లెలూయా. ఆ నియమం ఏంటో తెలుసా? వాక్యం అనబడేటువంటి పరిధి. అందుకే పౌలు అన్నాడు, నియమం ప్రకారంగా పోరాడాలి. పందెపు రంగమందు బహుమానం కొరకు పరిగెత్తగలగాలి అనే ఆశ ఉండాలి. ఇటువంటి అనుభవాల్లో లేకుండా మతి తప్పి ప్రవర్తిస్తే పరలోక రాజ్యం ఉండదు. సిద్ధుల్లో నూనె లేదు, వెళ్ళారా? ఇసుక మీద ఇల్లు కట్టుకున్నవాడు నిలబడగలిగాడా? ఇసుక మీద ఇల్లు కట్టుకున్నవాడు నిలబడగలిగాడా? పతనం అయిపోయాడా? పడిపోయాడా? నామరూపాలు లేకుండా. దైవజనులకి తప్పదు, విశ్వాసులకి తప్పదండి. అన్యజనులకు ఒక శిక్ష ఉంటే దేవుణ్ణి తెలుసుకున్న నీకు రెండంతలు ఉంటుంది. దైవ జనాంగమైన మాకు మీకంటే డబల్ ఉంటుంది. మత్తయి సువార్త 7వ అధ్యాయంలో దేవుని వాక్యంలో రాయబడింది, ఆ దినమున అనేకులు నన్ను చూచి ప్రభువా నీ నామమును ప్రవచించలేదా,
నీ నామమున దెయ్యాలు వెళ్ళగొట్టలేదా? నీ నామాన అద్భుతాలు చేయలేదా? అంటే దేవుడు అన్నాడు, అక్రమము చేయవారలారా మీరెవరో నాకు తెలియదు పొండి. అంటే బిలాముకు కృపావారాలు ఉన్నాయి, అక్రమం చేసిన వాడైపోయాడు. దుర్నీతి వలన కలుగు బహుమానం కొరకు ఆశించి దేవుని యొక్క ప్రజలను నిత్య రాజ్య మహిమ కొరకు నిలబెట్టాల్సిన వాడు నిత్య రాజ్య నరకానికి జోగడానికి కారణమైపోయింది అతని బోధ. అతను ప్రవక్త కాదా? అందుకే ప్రవక్తలైనా, అద్భుతాలు చేసేవాళ్ళైనా, స్వస్థతలు చేసేవాళ్ళైనా, విశ్వాసుల్లో కూడా అటువంటి అనుభవాలు ఉన్న నియమం అనబడేటువంటి వాక్య పరిధిని తప్పితే నిత్య నరకాగ్నికి వెళ్ళిపోతారు, కానీ నిత్య రాజ్యానికి చోటు ప్రవేశము లేదు. ఎంత బ్రతికి ఇంటి వెనకాల చచ్చాడంటారు సామెత. మన బ్రతుకులు దేవుడి దగ్గరకు వస్తున్నామంటే ఎందుకు వస్తున్నాం? ఎలాగోలా క్రైస్తవ్యంలో ఉందామండి, నామకాద్రిగా బ్రతికేద్దామండి, ఆచార సంబంధంగా బ్రతికేద్దామండి, మేము చిన్నప్పటి నుంచి కూడా ఆచారాల్లోంచి వచ్చామండి, మా వాళ్ళు చాలామంది ఉన్నారండి బాబు, అందుకని మేము పరిధిలో ఉండాలంటే కుదరదండి, కొంచెం ఇలాగ ఉంటామండి అంటే దేవుడు ఆ రోజును చేర్చుకోవడం. అందుకే నిజమైనటువంటి దైవజనులు ముక్కు సూటిగా మనుష్యుల ముఖాలు చూడకుండా దేవుని ముఖమును చూసి మాత్రమే రోషంగా మాట్లాడగలుగుతారండి. ఇలా మాట్లాడితే మీరు అందరూ మెచ్చుకుంటారా? అంత అవివేకులు, అజ్ఞానులుగా, మందమతులుగా ఉన్నాం మేము. ఇలా మాట్లాడితే అయ్యి బాబు మా పాస్టర్ అమ్మగారు ఎంత మంచి ఆవిడ, ఎన్ని దీవెనలు వర్షం కురిపించేస్తుందో చూడావిడి అంటారా? ఆశీర్వాదాల మీద పడిపోతున్నాయి, రేపటి నుంచి ఇంకా ఆశీర్వాదాల మేళమే అంటారా? ఎలా చెప్తుందో చూడు, కొంచెం ఇలా పక్కగా పెట్టుకోకూడదంట. ఎలా పెట్టుకోకూడదు? కొంచెం ఇలా చూడకూడదంట, నిటారుగా చూడాలంట. కొంచెం సైడ్ కూర్చోకూడదంట, ఆళ్ళనీళ్ళు చూసి నవ్వకూడదంట, కరెక్ట్గా ఉండాలంట, వాక్యం వినాలంట. ఎలా కుదురుతుంది? కొంతమంది ఉంటారు ఇంటికి వెళ్ళాక ఉంటాయన అంటే మీకు లేవేమో నాకు తెలియదు, కానీ క్రైస్తవుల గురించి చెప్తున్నాను, మీ గురించి కాదేమో. ఇంటికి వెళ్ళాక ఉంటాయి కామెంట్స్, మీరు మంచోళ్ళా, ఓకే, ఇలా తిరిగి చూసేనే అంతే. పాస్టర్ గారు పట్టించుకున్నారు నన్ను, నేను ఇలాగున్నానంతే. మమ్మీ పాస్టర్ గారు చూసేవాళ్ళు నన్నే, ఎవరిని అనుకున్నావు? అలాగనుకోవడం కంటే మార్చుకుంటే మేము చాలా సంతోషపడతాం, మారితే చాలా సంతోషపడతాం. ఇక ముందు అటువంటి పరిస్థితులు లేకపోతే చాలా సంతోషపడతాం. దేవుడు సన్నిధిలో ఆసక్తిగా ఉంటే చాలా సంతోషపడతాం. మా వాక్యం మీ హృదయాల్లో కార్యసిద్ధి చేయుట కంటేను మహా గొప్ప భాగ్యం మాకు వేరే ఏది లేదు. మీ వలన మెప్పో, మీ వలన మహిమో, మీ ఊరు మమ్మల్ని గణపరచాలనో, ఎత్తేయాలనో, పైకి ఎత్తేయాలనో మొలకొమ్మ సహవాసం తెలుసా, తపేలు నిరుపద్దంట. అందుకని మాకు అలాంటి సహవాసం అవసరం లేదు. పౌలు అంటాడు, మా బోధ కపటమైనది కాదు, మోసయుక్తమైనది కాదు, కలిపి చెరుపుడు అనేకుల్లాగా మేము లేవు. మేము మనుష్యులను సంతోషపెట్టవారమైతమా, ఎన్నటికీ దేవుణ్ణి సంతోషపెట్టువారము కాదు. అందుకే మేము మనుష్యులను సంతోషపెట్టువారము కాదు, ఎన్నటెన్నటికీ మేము దేవుణ్ణి సంతోషపెట్టువారము. పరలోకం కొరకు, పరలోకంలో ఫలం కొరకు, పరలోకంలో ధనం కొరకు, పరలోకంలో అష్టైశ్వర్యాల కొరకు, అక్షయత కొరకు మనం జీవించాలంటే మనకు వాక్యం కావాలి. క్షయమైపోయేటువంటి శరీర సంబంధమైన వాటిని కాలదన్నుకోవాలి, ఆత్మ సంబంధమైన వాటిని అరుಳು చాస్తూ దాని కొరకు ఎదురు చూడాలని మిమ్మల్ని బలంగా ప్రేరేపించేది దేవుని వాక్యం. హల్లెలూయా. అందుకేనండి అడుగు పెట్టడానికి కూడా స్థలము లేకపోయినా అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు పునాదులు గల పట్టణం కొరకు ఎదురు చూశారు. అడుగు పెట్టడానికి కూడా స్థలం లేదు, కానీ లోకంలో దేవుడు వాళ్ళని గల్లుగా చేయలేదా? రాజులు సహితం అబ్రహామా నీకు నాకు అది ఎంత మా మధ్యలో మహారాజుగా ఉన్నవారు. ఇది అద్భుతం. నీ జీవితంలో అత్యున్నతమైనటువంటి దేవుడు చేసేటువంటి అద్భుతాలు జరగాలి, ఆశ్చర్య మహాశ్చర్య సూచక కార్యాలు జరగాలి. అద్భుతం అంటే ఏంటో తెలుసా? అడుగు పెట్టడానికి స్థలం లేదు. రాజు అంటున్నాడు అబ్రహాముని, నువ్వు మా మధ్యలో రాజు కాదు, మహారాజు. ఈ రోజున దైవజనులుగా మాకేమీ లేదు, కానీ అందరూ ఏం చెప్పుకుంటారు? ఎస్, ఇది అద్భుతం. హల్లెలూయా. అద్భుతం అంటే ఏంటండి? కంటికి కనబడనిది, చెవికి వినబడది, హృదయానికి గోచరం కాదు, అర్థం అవ్వదు, అసలు తల క్రిందులుగా పడిపోయిన అర్థం అవ్వదు. అలాంటి అద్భుతాలు నీ జీవితంలో జరుగుతాయి, ఆశ్చర్య కార్యాలు జరుగుతాయి, మహాశ్చర్య సూచక కార్యాలు జరుగుతాయి. ఈ లోకములో దేవుడు నిన్ను విడిచిపెట్టడు. అక్షయత కొరకు ప్రాకులాడు,
ఈ లోకంలో శరీర సంబంధంగా అద్భుతంగా నిన్ను పోషిస్తాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. అద్భుతాలు చేస్తాడు దేవుడు. అందుకని మనం ఎప్పుడు కూడా దేవుని వాక్యపు పరిధిలో ఉండాలి. మనం చేయాల్సింది ఏంటి? నవ్వించి కవ్వించేయి మైండ్లో పెట్టుకోవడం కాదు. నిద్రత ఉన్నప్పుడు అలాగున్నప్పుడు ఇలాగున్నప్పుడు మేము డైవర్ట్ చేయడానికి మాట్లాడుతూ ఉంటాం. మనల్ని బ్రతికించే వాక్యం మీద మనం ఫోకస్ పెట్టుకోవాలి. ఒక్కటే ఫోకస్ చేస్తున్నాను నేను మీకు. ఈ 2 కేటగిరీస్ కూడా దేవుడు ప్రణాళికల్లో ఉన్నవాళ్లే, కానీ దేవుని ఉద్దేశాలు వాళ్ళ పట్ల జరగడానికి వాళ్ళు అనుకూలంగా లేరు. ప్రియ దేవుని సహోదరుడా, సహోదరి, యవ్వన బిడ్డ, నీ జీవితంలో దేవుడు గొప్ప ప్రణాళికలే కలిగి ఉన్నాడు. ఆలోచనలు గంభీరంగా ఉన్నాయి. అద్భుతాలు చేయాలని చూస్తూ ఉన్నాడు. ఆయన నామం నిన్ను బట్టి మహింపరచబడాలని, నీ ద్వారా ఆయన నామం హెచ్చింపబడాలని ఆయన కాచుకుని చూస్తూ ఉన్నాడు. ఆయన ఉద్దేశాలు నెరవేరడానికి నీ ఎదుట పరుదు ఉంది, వాక్యం ఉంది. దీనిలో నిలబడు చాలు, దేవుడు నిన్ను ఆయన ప్రణాళికల్లో నిలబెట్టి చూపుతాడు. ఇదే వాక్యం యొక్క సారాంశం. ఏం సారాంశం అంటే వాక్యం యొక్క సారాంశం? ఇష్టం వచ్చినట్టుగా ఉండొద్దు. ఎలా పడితే అలా గాలికి కొట్టుకుపోయేటువంటి రెళ్ళు వలె మనము ఉండొద్దు. మనం హద్దులు లేని వాళ్ళం కాదు. అందుకే పౌలు అంటాడు, ఏదైనా చేయడానికి నాకు స్వాతంత్రత ఉంది, కానీ అన్నీ చేయదగినవి కాదు. ఇప్పుడు నేను సినిమాకి వెళ్ళిపోయగలిగే స్వాతంత్రత నాకు ఉంది, ఉందా లేదా? కానీ చేయగలిగింది అది. నాకు ఎవరి మీద కోపం వస్తే కొట్టేసి పారిపోవచ్చు. పారిపోతే దొరకను కదా. అది మంచిదా? నోరుంది, పారేసుకోవచ్చు. అది మంచిదా? నాకొక పరిధి ఉంది. నాకొక పరిధిని దేవుడు నియమించాడు. నీకు కూడా నిలబడడానికి ఒక పరిధి ఉంది, కూర్చోడానికి ఒక పరిధి ఉంది, పడుకోవడానికి ఒక పరిధి ఉంది, మేలు కొనడానికి పరిధి ఉంది. అంతా దేవుని చిత్తములోనే ఉండాలి. అందుకే పౌలు అంటాడు, కూర్చున్నా, లేచినా, పండుకొని ఉన్నా, మేలుకొని ఉన్నా అంతా నీ చిత్తం అనబడేటువంటి పరిధి. హల్లెలూయా. ఇశ్రాయేలీలు కానీ బిలాము కానీ గొప్ప హెచ్చరిక, గొప్ప దృష్టాంతం, మరిచిపోలేనటువంటి దృష్టాంతం. ఇటువంటి అనుభవాల్లో అయోగ్యంగా దేవుని రక్తమాంసాల్లో పాలిభాగస్తులైతే దేవుడు శిక్షిస్తాడు. దేవుడు బలహీనతలకు అప్పగిస్తాడు. ఆత్మ సంబంధంగా మరణం వేలబడచేద్ది. ఒక కోణంలో శరీర సంబంధమైన మరణం కూడా హఠాత్తుగా వస్తుంది. ఎవరెవరికి ఏమేమి అప్లై చేస్తాడో తెలియదు. అందుకే దేవుడు అన్నాడు, క్రైస్తవులు అందరూ కూడా రక్తమాంసాల్లో పాలిభాగస్తులు అవుతారు. ఇటువంటి అనుభవాల్లో ఉండి రక్తమాంసాల్లో పాలిభాగస్తులు అయితే ఎవడైతే యోగ్యంగా చేతులు ఉంచుతున్నాడో వాళ్ళకి దేవుడి యొద్ద నుండి, ఒక మాటలో చెప్పాలంటే, కోపము ఆకాశము నుండి రగులుకుంటుంది అన్నమాట. అందుకే మనం దేవుడి దగ్గరికి వచ్చేటప్పుడు దేవుడు ఉన్నాడని, దేవుడు చూస్తున్నాడని భయము లేని వారముగా కాదు, కానీ భయముతో కూడినటువంటి భక్తితో వచ్చి ఇక్కడ కూర్చోగలగాలి. దేవుని సన్నిధిలో డిసిప్లిన్ అనేది చాలా ముఖ్యం. మీరేదో అనుకుంటారని దాన్ని మేము పక్కన పెట్టామనుకో, ఇదే అలవాటు అవుద్ది. సంత ఏంటో దేవుని మందిరం ఏంటో తెలియదు. క్రమపరిచేటువంటి అనుభవాల్లో మేము ఉన్నాం. క్రమపరుచుకునేటువంటి అనుభవాల్లో మీరు ఉండండి. మాట్లాడే అనుభవాల్లో ఆయన ఉన్నాడు, ప్రకటించే అనుభవాల్లో మేమున్నాం. ఇదే ప్రకటన మీ జీవితాల్లో కానీ మా జీవితాల్లో కానీ మనం అన్వయించుకుంటే ధన్యులమవుతాం. ఇది మన యొద్ద నుండి ఎవ్వడో తీసి పారవేయలేనిది. అందుకే దేవుడు అన్నాడు, మరియా ఉత్తమమైన దాన్ని ఎన్నుకుంది, అది ఎవ్వడో తీసివేయలేడు. ఈ సమయంలో ఆయన పాదాల యొద్ద ఉన్నటువంటి మనము, ఇది ఉత్తమమైనటువంటి మార్గం. హల్లెలూయా. ఇది అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. పడిపోయామా, బలహీనులు అయిపోయామా, పరిధి తప్పామా, ఒక్కసారిగా పంపేయట్లేదు. ఉపదేశం ఇస్తున్నాడు. సరిచేయబడు, మలచబడు, చెక్కబడు. దేవుడు ఆయన పరిధిలో నిలబడు. దేవుడు ఆయన ప్రణాళికల్లో నిలబెట్టుకుంటాడు. దేవునికి మహిమ కలుగునుగాక.
దైవజనులు మనల్ని ప్రార్థనలో నడిపిస్తారు. దేవుని కృపను పొందుకున్న వారిని, వీరు ఆశీర్వదించబడిన వారు అని దేవుడే చెప్పిన వారిని అపవాది ఎంత చాకచక్యముగా దారి తప్పిస్తున్నాడో, కృపచేత రక్షింపబడిన మనలను కూడా ఎలాగైనా వాక్యములకు అవిధేయులుగా చెయ్యాలని అపవాది సొత్తు అనబడిన వాటిని మనలో ప్రవేశపెట్టి ఆ ప్రభావములో మనలను జీవింపచేయుట ద్వారా ఎలాగున అవిధేయులమైపోతున్నామో. దేవుణ్ణి విడిచిపెడతారా అంటే దేవుని విడిచిపెట్టరు. బ్రతికినంత కాలము క్రైస్తవులమే, కానీ వాక్యమునకు అవిధేయత ఎక్కడికి దారి తీస్తుంది? దేవుని కోపము రగలబడుటకు కారణాలేంటి? ఎందుకు దేవుడు తన దూతను ఆజ్ఞాపించి కత్తి చేత పట్టుకుని పంపిస్తున్నారు? మన జీవితాలలో మనకెదురవుతున్న అనుభవాలు వాక్యమునకు అవిధేయుల మగుట ద్వారా ఈ పరిస్థితులు మాకు దాపురిస్తున్నాయనే గ్రహింపు లేని దౌర్భాగ్య స్థితిలో ఒకవేళ మనం ఉంటున్నామేమో. ముందుగా ఇశ్రాయేలీయులకు కానీ బిలాముకు కానీ ధనాశ, దురాశ, అపవిత్రమైన తలంపులు, ఆలోచనలు ఉండి ఉండకపోవచ్చు. కానీ కొన్ని సందర్భాలు, ఆ సందర్భాలను అపవాది తనకు అనుకూలంగా మలుచుకోవడానికి అప్పటికప్పుడు బిలాములో పుట్టించిన ఆలోచనలు, ఇశ్రాయేలీలలో కొందరిలో కలిగించిన ఆలోచనలు. అందుకే దేవుని బిడలముగా మనం ఎలా ప్రవర్తిస్తున్నాం, మన ఆలోచనలు ఎలాగున్నాయి, మన ఉద్దేశాలు ఎలాగున్నాయి, వీటి మీద మనము దృష్టి పెడుతున్నాం. దేవుని భయముతో జీవిస్తున్నామా? ఎప్పటికప్పుడు మనలను మనం ఆలోచించుకోవాలి. లేని పక్షములో దేవుని కోపానికి గురవలసిన వారం అవుతాం, నిత్య జీవాన్ని కోల్పోతాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా, మీకు వందనాలు. మమ్మను ప్రేమించి మీరు మాకు ఇచ్చిన జీవపు వాక్యము కొరకు కృతజ్ఞతలు ప్రభువా. గర్జించు సింహము వలె అపవాది ఎవరిని మృంగుదామా అని వెదుకుచు తిరుగులాడుచూ ఉండగా, దేవా, మేమెంత మెలకువగా ఉండాలో, ప్రతిదినము నా జీవితము ఎలా సాగుతుందని నేను వాక్యానుసారంగా జీవిస్తున్నానా లేదా, నా జీవితంలో నా ఇష్ట ప్రకారంగా జీవిస్తున్నానా లేక దేవుని వాక్య ప్రకారము జీవిస్తున్నానా లేదా అని మమ్మల్ని మేము ఎలా చూసుకొనవలసిన వారమై ఉన్నాము. అపవాది సొత్తు అనబడిన ఆయుధాలు మాలో ప్రవేశపెట్టినప్పుడు మేము జయించవలసిన వారమై ఉండగా జయించకుండా వాటి ప్రభావమునకు లోనైపోవట ద్వారా ఎంతటి దౌర్భాగ్య స్థితికి గురవుతామో వాక్యములో నుండి హెచ్చరించిన మీకు కృతజ్ఞతలు ప్రభువా. వారు ఆశీర్వదింపబడిన వారు అని మీరు చెప్పారు, అది వాస్తవం. కానీ వారి జీవితాలు ఆశీర్వాదాలు పొందుకొనుటకు అర్హమైనవిగా లేకపోవడం, ఇశ్రాయేలీలలో కొందరు అపవాది ఎరగా వేసిన వాటి ఉచ్చులో పడిపోవడం వలన దేవా, నీ కోపానికి వారు గురైపోయిన ఆ విషయము ప్రభువా, మా జీవితాలలో అపవాది వేసే ఎరలకు మేము లోనవ్వకుండా జయించు వారమగా దేవా,
ఆ తలంపులను, ఆ ఆలోచనలను జయించే వారమగా, నీకు భయపడు వారమగా, నీ చిత్తము చేయువారమగా, నేను వాక్యానుసారంగా జీవిస్తే నా జీవితమునకు దేవుడు యెహోవా ఈరేగా ఉంటారని మేము జయించువారమైతే తండ్రి, యెహలోక పరలోక ఆశీర్వాదములు మీరు మాకు అనుగ్రహించి సమాధానముతో అనుభవింపచేయు నమ్మదగిన దేవుడవు ప్రభువా. అట్టి సత్యమును మేము గ్రహించుకొనిన వారమై దేవా, కుడి ఎడమలకు తొట్టిల్లకుండా, యెహలోక మాలిన్యం ఎంత మాత్రం అంటించుకోకుండా, యథార్థంగా న్యాయముగా మీకు భయపడి చెడును విసర్జిస్తూ తండ్రి, నీ మార్గములో ముందుకు సాగిపోవుటకు సహాయం చేయండి. నీ వాక్యము ద్వారా దేవా, పడిపోయిన జీవితాలు తండ్రి మరలా నిలబడుటకు మీరు ఇచ్చిన అవకాశాలకై కృతజ్ఞతలు చెల్లిస్తూ, వాక్యమును బట్టి ఎవరైనా అవిధేయులుగా ఉంటే తండ్రి, ఏ విషయంలోనైనా పడిపోయిన వారిగా ఉంటే తిరిగి లేచి నీ కృపలో నిలబడి నీలో స్థిరముగా ముందుకు సాగునట్లుగా కృప చూపించుమని నీ సన్నిధికి వచ్చిన ప్రతి ఒక్కొక్కరిని ప్రభువా మీరు దీవించండి. ఆత్మ సంబంధమైన దీవెనలతో, శరీర సంబంధమైన దీవెనలతో, నీ సన్నిధిలో నీ మేలులతో ప్రతి ఒక్కొక్కరిని మీరు ఆశీర్వదించుమని, నిత్య రాజ్యము కొరకు ప్రతి వారు ఎల్లప్పుడూ సిద్ధపడిన వారై నీ రాక కొరకు ఎదురు చూడగలిగే అనుభవాలలో ఉండుటకు తండ్రి సహాయము చేయమని మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసు ప్రభు ద్వారా ప్రార్థించి పొందుకొని ఉన్నాము పరమ తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, అపవాది క్రియలకు లయం. ప్రవేశు రక్తమే జయం, అపవాది క్రియలకు లయం. ప్రవేశు రక్తం సంపూర్ణ విజయం, అపవాది క్రియలకు అనంత నాశనం కలుగునుగాక. ఆమేన్.